వారి మన మధ్యలోకి వస్తుండగా చక్కగా చప్పట్లు కొడుతూ మరి డాక్టర్ నిర్మల సంగారిని మనం స్టేజ్ మీదకి అభి మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు, డైరెక్టర్, ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ అభిషేక్ రాజయ్య గారు దైవజనులు వస్తున్న గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక స్త్రీ అంట, నా యేసయ్య ఎక్కడున్నాడు, నా యేసయ్యని మోసుకెళ్ళిపోతానని ఆశ కలిగి తెల్లవారుజామునే పెందడకడే లేచి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని, ఆమె ప్రేమ, నా యేసయ్య కంపు కొట్టకూడదు, నా యేసయ్య వాసన రాకూడదు, నా యేసయ్య లేచారు, ఆయనకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ఆశతో ఆమె వచ్చిందంట. తీరా చూస్తే అక్కడ యేసయ్య లేరు. ఎవరండి ఆ స్త్రీ? వెరీ గుడ్, చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆమె జీవితం ఈ రోజుకి చెప్పుకుంటున్నా. ఎందుకు? నా యేసుని నేను మోసుకెళ్ళిపోతాను, మత్తయ్య, మార్కు, లోకాలో మోసుకెళ్ళిపోతానన్న మాట లేదు, కానీ యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. నా రబూని, నా బోధకుని నేను ఇవ్వయ్యా, ఇవ్వు, నా బోధకుని నేను మోసుకెళ్ళిపోతాను. ఈరోజు ఎంతమంది యేసయ్యను, అంటే యేసయ్య అంటే ఎవరండి? దేవుడే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆదియందు వాక్యము, వాక్యమే శరీరధారి, కృప సత్య సంపూర్ణుడిగా ఈరోజు మన మధ్యన నీలో ఉన్నారు. నీతో అనుకుంటున్నావేమో దేవుడు నన్ను వదిలేశారు, దేవుడు నన్ను చూడట్లేదు, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నారా, నన్ను అసలు పట్టించుకుంటున్నారా? మనం దూరం అయిపోతాం. ఇందాక పాట పాడుకున్నాం కదా, మనం దూరం అయిపోయి మనం అనుకుంటాము యేసయ్య నాకు దూరం అయిపోయారని. ఆయన ప్రేమ మారలేదండి. నిన్న నేడు ఏకరీతిగా ఒకేలాగే ఉంది. మనం మారిపోతున్నాం, మన పరిస్థితులు బట్టి మారిపోతున్నాం. మనకి ఏమీ లేనప్పుడు ఎలా వస్తావంటే యేసయ్యనండి. మాట వస్తే ముందే యేసయ్య, వెనకేసయ్య, మధ్యలో యేసయ్య, ఆ చివరేసయ్య, ఈ చివరేసయ్య. కొంత మన పరిస్థితి మెరుగైన తర్వాత ఇంకేముందిలేండి, ఏమ్మా చర్చికి ఎందుకు రావట్లేదు, ఏంటి ఆదివారం నువ్వు కనిపించు. అప్పుడైతే శుక్రవారంలో సన్నిధిలో ఉంటావు, ఆదివారం సన్నిధిలో ఉంటావు, బుధవారం సన్నిధిలో ఉంటాం, ఇంకా మంగళవారం ప్రార్థన పెట్టకపోయినా సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం మనం. ఎప్పుడైతే మన స్థితిగతులు కొద్ది స్థిరపడినప్పుడు, మన కాళ్ళు కొద్ది స్థిరపడబడినప్పుడు మన పరిస్థితి ఏమైపోద్ది? మారిపోద్ది. కానీ యేసయ్య మారలే. హల్లెలూయా. యేసయ్య మారరు కూడా. మనం మారిపోతాం, కానీ పరిస్థితులు మారిపోతాయి. అంతెందుకండి, వాగ్దానాలు చేస్తారు భర్తలు, భార్యలు పెళ్ళిళ్ళు, నేను నీతోనే ఉంటాను కడవరకు, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా, సుఖమైన. నిజం చెప్పండి, ఎంతమంది ఈరోజు మనతో ఉంటున్నారంటే దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమ కాదు. హల్లెలూయా. సో కడవరకు నిలిచేది, నిత్యము నిలిచేది, మరుపురానిది, మారనిది దేవుని మాట, దేవుని ప్రేమ. హల్లెలూయా. యాక్చువల్గా అందాక నాకు ఇష్టమైన, మేము చాలా చోట్ల, చాలా మారుమూల గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూస్తారు. కానీ ఎందుకో ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి హుజూర్ నగర్కి మాకు ఒక బంధం ఏర్పాటు అయిపోయింది. హల్లెలూయా. మొదటిసారి వచ్చినప్పుడు మమ్మల్ని బ్రదరాలు పట్టించుకోపోయారు అనుకోండి, మళ్ళీ వస్తామా? వాళ్ళు మమ్మల్ని ప్రేమించకపోతే మళ్ళీ రాగలమా? మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ వస్తారా? రారు, మళ్ళీ మొహం చూడరు. వీళ్ళు మొదట్లోనే మమ్మల్ని ప్రేమించి ఆ బంధం మాతో కలిగి ఉన్నారు కనుక మరలా క్రీస్తు ప్రేమ బంధించేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి ప్రేమ గల వ్యక్తి, కల్మషం లేని మనిషి అంటాను నేను మా బ్రదర్ని.
ఆయనకి తరవడమే తప్ప ఏమీ తెలియదండి. నా గొర్రెలందరూ నా దొడ్డులో ఉండాలి, చక్కగా వాక్యం, ఆయనకి ఎక్కువ వాక్యం ఇష్టం. ఎలానా నా బిడ్డల్ని బలపరుచుకోవాలని ఇష్టం. వాక్యం లేఖనం సెలవిస్తుంది, దురద చెవి గలవారే తమకిష్టమైన వాక్యాలు చెప్పించుకునేవారు ఎక్కువైపోయారంటే అంచె దినాల్లో. కానీ మీ దాసులు అలా కాదండి. కష్టంలో, నష్టంలో, వేదనలో, బాధలో ఎలా నలగాలో నేర్పిస్తేనే కదా. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఉదుదుదు పడిపోతాం అంటే వాడికి ఎప్పటికీ నాటక రాదు. ఒక్కోసారి చిన్నప్పుడు భయపడతాం, అమ్మ పడిపోతాడేమో, దెబ్బలు తగులుతాయేమో. కానీ పన్నీలే వాడికి నటక వస్తుంది. హల్లెలూయా, చక్కగా అడుగులేయగలుగుతారు. మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అన్నీ కూడా రావటం మంచిదే. ఏదైనా దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఇందాక యామిని గారు నా గురించి పరిచయం చేశారు. నా పేరు నిర్మలా రాజ్. నిర్మలా అభిషేక్ రాజు గారు దైవ సేవకులు. నాకు నిర్మలా రాజు గారు నాకు పరిచయం అవుతున్నాను మీకు. నా యొక్క గతము అంతా ఆల్రెడీ చెప్పేశారు, నేను మళ్ళీ చెప్పను. కాకపోతే ఇక్కడ కొత్తగా కొంతమంది ఉన్నారు. నన్ను మా బ్రదర్ రాత్రి, అక్క మీ సాక్ష్యం ఎలాగన్నా ఇక్కడ ఉండాలి. యామిని కూడా అంది, అక్క మీ సాక్ష్యం మాత్రం కంపల్సరీ ఇక్కడ మీరు చెప్పాలన్నాను. నాకు బోర్ ఏమో చెప్పడం పదే పదే, కానీ విన్న మీకు కొత్త కనుక నేను చెప్పేస్తున్నాను. నేను ఒక సామాన్యమైన కుటుంబంలో, అసలు దేవుని ఎరగని కుటుంబంలో నేను పుట్టాను. నా తల్లి దేవుని నమ్ముకొని మీలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం, దైవభక్తిలో పెంచింది మా మమ్మీ. అలాంటి ఉన్న మా కుటుంబం, మా నాన్నగారు గెస్టెడ్ ఆఫీసర్గా వైజాగ్లో ఆయన ఆఫీసర్గా ఉండేవారు. మేము 5 అక్క చెల్లెలమండి. ఎంతమంది అండి? మేము 5 అక్క చెల్లెలు. ఎందుకంటే నా తల్లి నమ్ముకోవడమే. మా తల్లిగారికి పిల్లలు మ్యారేజ్ అయ్యి 9 years పిల్లలు లేరు. లేకపోయేసరికి అప్పుడు యేసు ప్రభుని తెలుసుకొని తిట్టిన ఆమె ఏ నోరుతో అయితే యేసుని చాలా హీనంగా తిట్టిందో అదే యేసుని తెలుసుకొని మేము 5 అక్క చెల్లెలం పుట్టాం. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాల్లో ఉన్నారు. నేను ఇక్కడ దేవుని పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళెవరూ పరిచయం లేదు, నేను మాత్రమే. నేను కూడా ఉండాలనుకోలేదు అసలు. సేవ కానీ సేవకుల కుటుంబం అంటే నాకు విపరీతమైన అసహ్యం. ఇష్టం అనుకున్నారు కదా, నేను ఇష్టం అంటాను అనుకున్నారు కదా, విపరీతమైన ఇష్టం అనుకున్నాను. కానీ అసహ్యం ఎందుకో నాకు తెలీదు. పుట్టింది చిన్నప్పటి నుంచి నాకు క్రైస్తవులుగా నేను పెరిగిన సంఘములో ఎంత బాధ్యత మేము కలిగి ఉండేవారు అంటే, నా తల్లి ప్రతి దానికి ఉరికేది, ప్రతి దానికి నేనున్నాను, నేను చేస్తాననేది. ఒకవేళ వంట కుక్ రాకపోయినా నా తల్లి 100 మందికి వండే అంత శక్తివంతురాలుగా ఉండేది. ఈవెందో మా నాన్నగారు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా సరే, మాకు ఇంట్లో పనివారు ఉన్నా సరే, మమ్మల్ని మాత్రం ఇంట్లో పని చేయకపోయినా సంఘ పరిచయం మాత్రం చేయించేది. హల్లెలూయా. ఎందుకు ఆమెకు ఆశ. మా నాన్నగారు పిల్లలు ఎక్కడికి పంపిస్తున్నావు, ఆదివారమే కదా చర్చికి వెళ్తారు అని అంటే, లేదు లేదు మధ్యలో యూత్ మీటింగ్ ఉంది అని చెప్పేది. కానీ యూత్ మీటింగ్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చామంటే సేవకులకు ఎంతో పని ఉంటుంది కదా. ఆ భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఎన్నో అప్పట్లో 3 రోజులు మీటింగ్స్ అయ్యేది. అప్పుడు క్యాటరింగ్ కాదు కదా, బియ్యాలు ఏరటం, రూమ్ శుభ్రాలు పరచడం, వచ్చే దైవ సేవకులకి నీట్గా అలంకరించి పెట్టడం, బాప్తీసాలు ఇస్తారు కదా, బాప్తీసాలు తొట్టులు క్లీన్ చేయటం, ఆ పరిచయం అనమాట. అది మా అమ్మగారు మాకు చేయండి అమ్మంటే, మేము కూడా ఇంట్లో పని చేయలేదు కదా, చర్చిలో మేము ఎందుకు చేయాలి అన్న ఆలోచన వచ్చేది కాదు. మాకు చాలా ఇష్టం యూత్ పిల్లలందరినీ వేసుకొని బైబిల్స్ చేతిలో పట్టుకొని చర్చికి వెళ్ళిపోయి దేవుని పరిచయం చేయాలని ఆశపడేవారు. మా నాన్నగారు మాత్రం పిల్లలు ఎందుకు పంపిస్తున్నా అంటే చర్చికి వెళ్తున్నారు అనేవారు, కానీ పనికంటే పంపించరు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన ఉద్యోగులు ఉన్నారు, నా పిల్లలు అలాంటి ఆయనకు తెలియక. కానీ మా నాన్నగారు కూడా మంచి భక్తి పరులు. హల్లెలూయా. చాలామందికి భక్తి ఉంటుంది కానీ ఆ భక్తిలో ఉన్న శ్రద్ధ, భక్తిలో ఉన్న పనిగా అనుకుంటే మాత్రం పనే. నా దేవుని కోసం పరిచయం చేస్తున్నానంటే మాత్రం గొప్ప ఆశీర్వాదం. మేబీ నేను అనుకోవటం ఆనాడు అలా తెలుసో తెలియకో ఆ చిన్నగా నాకు ఇచ్చేవారు కాదండి. నేను కొద్ది అందరిలో చిన్నదాన్ని కనుక మాత్రం అప్పుడు నాతో పాటు పాడింది కదా పాప ఏంజిల్, ఆ వయసులో ఉండేదన్నా నువ్వేం చేయలేవులే అనేవారు. కానీ నాకు ఇష్టం ఊరికి అలా లాగినట్టు, ఇలా కడిగినట్టు, బియ్యాల్లోని రాళ్ళన్నీ తీసి మళ్ళీ బియ్యంలో వేసేయడం, ఊరికి అలా చిలిపి పనులు అనమాట. అలా ఉన్నా సరే దేవుడు అందుకేనేమో గుర్తించి ఈరోజు సేవకురాలుగా నన్ను నిలబెట్టారు. ఏనాడు కూడా నేను కల్లో కూడా ఊహించుకోలేదండి ఒక సేవకుల కుటుంబానికి ఒక కోడలుగా వెళ్తానని, ఒక సేవకురాలుగా ఇలా నిలబడతానని. కానీ దేవుని మాటలు తెలుగు వచ్చేది కాదు, అంత ఇంగ్లీష్ మీడియం కనుక అంత ఇంగ్లీష్ తెలుగు బైబిల్ అస్సలు చదివేవారు వచ్చేది కాదనమాట.
సో అలాంటి ఉన్న కుటుంబం నుంచి దేవుడు ఈరోజు మేము ముందరికి వచ్చి ఎండనక వాననక రాత్రనక పగలనక ఇది నాకు సూట్ అవదే ఈ ప్లేసు, ఇలాంటి బాత్రూంలోకి నేను వెళ్ళాలా, ఇలాంటి రూమ్లో మేము ఉండాలా అన్న భేదం లేకుండా దేవుడు ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనమేం ఎన్నదగిన వారం కాదండి దేవుని ముందు. అంటే మనం పెరిగిన దాన్ని బట్టి మనం ఏదో గొప్ప అనుకుంటాం, కానీ దేవుని కన్నా మనం ఎంత మాత్రం కూడా గొప్పవారం కాదు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి చూస్తే ఆయన ముద్దుల కుమారుడైన ఏకైక వారసునే మన కోసం భూమి మీద పంపించినప్పుడు మనం ఏ పాటి వారము. నేను గతాన్ని బట్టి మాత్రం అతిశయపడకూడదు. ఎప్పుడూ కూడా గతంలో నేను ఇంత మనం అతిశయపడకూడదు. ఇప్పుడున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు ముందుకు దూసుకుపోవాలి. అలాంటి ఉన్న మా జీవితాన్ని నెక్స్ట్ నా యొక్క స్టడీస్, నాది కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్, ఈ ఫీల్డ్లో నేను వచ్చినప్పుడు నాకు వివాహం సమయం వచ్చింది. ఎందుకంటే మేము 5 అక్క చెల్లెలు కనుక అర్లీగా మ్యారేజ్ చేసేయాలి కనుక అందరినీ స్టడీస్ అవుతుండగానే మ్యారేజెస్ అవ్వటం. ఈలోపుగా నాకు సేవకుల కుటుంబం సంబంధం రావడం. నేను ఒకటే అన్నాను, నాకు సేవకులు అప్పుడు అభిషేక్ రాజు గారు సేవకులు కాదు, బ్యాంకులో మేనేజర్గా చేసేవారు. మా మామయ్య గారు అంటే పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు నేవల్ ఆఫీసర్గా, మా అత్తయ్య గారు డాక్టర్గా. ఆయనకు ఒక్కరే కొడుకండి ఇంట్లో, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ లేరు, ఒక్కరే కొడుకు. నేను అప్పుడు సేవకులు అంత ఆలోచన లేదు, ఈయన బ్యాంకులో చేస్తున్నారు కనుక నేను ఒకటే అడిగాను. జనరల్గా మన ఆడవాళ్ళం పెళ్లి సంబంధాల్లో మీరు ఏం అడిగారు సిస్టర్ మీ హస్బెండ్ని అంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా, ఏదో అడిగి ఉంటారు కదా, మీ ఉద్యోగం ఏంటి, జీతం ఎంత, ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆడపిల్లలకి ఒక ఆశ ఉంటుంది కదా, ఏమో ఆయన ఉద్యోగం ఎంత, జీతం ఎంతో, అప్పులు ఏమైనా ఉన్నాయో, లోన్స్ ఏమైనా పెట్టాడా. అప్పుడు మనకి లేదులేండి, ఇప్పుడు వాళ్ళకి చాలా ఆలోచనలు ఎక్కువ. హల్లెలూయా. ఊరికే జోక్ చేద్దామని మిమ్మల్ని అడిగాను. పక్క పిలిస్తే ఏదో మాట్లాడుకోమంటారు కదా, నేను ఆయన ఒకటే అడిగాను, ఎవరన్నా మీ జీతం ఏంటి, మీరు ఏంటి అని నేను అడగలా, మీరు నన్ను మోడల్గా చేస్తారా అని అడిగాను. ఏంటి అడిగాను, మీరు నన్ను మోడల్గా చేస్తారంట. ఆయన అంత తెలివిగా మరి అంటే నేను పెళ్ళికి ఒప్పుకోనో ఏటో భయపడిపోయినట్టున్నారు పాస్టర్ గారు. ఓ తప్పక చేస్తారన్నారు. హల్లెలూయా. తప్పక చేస్తాను నేను మోడల్. ఇంకా ఆడపిల్లకి అంతకన్నా ఇంకేం కావాలండి, పెళ్ళి చేసుకో, భర్తే ఇష్టంగా నీకు అది కావాలి ఇది కావాలి ఇది చేస్తాను అది చేస్తానంటే ఎవరికైనా ఇంకేమైనా హద్దులు ఉంటాయా. ఓ హ్యాపీగా పెళ్ళికి ఒప్పేసుకున్నాను, పెళ్ళి అయిపోయింది. తీరా చూస్తే వెళ్ళింది మా మామయ్య గారు దేవుని సేవ కోసమని ఆయన విఆర్ఎస్ ఇచ్చేసి దేవుని సేవలోకి వచ్చేసి అప్పటికి బహుబలంగా సేవకులుగా వాడబడుతూ అనేక చోట్ల చాలా సంఘాలు కడుతూ మారుమూల గ్రామాల్లో చాలా బ్రాంచెస్ని స్థాపిస్తూ మా మామయ్య గారు సేవలు ఉన్నారు. అత్తయ్య గారు మాత్రం ఫుల్ టైం జాబ్ చేశారు డాక్టర్గా, పాస్టర్ గారు కూడా ఉద్యోగం చేస్తున్నారు. అనుకున్నాను, చూడండి వెళ్ళాను, ఎవరు లేరు నాకు ఆడపడుచులు కానీ అక్క చెల్లి ఎవరు లేరు, ఉండేది ఒక్కదాన్ని ఉండేదాన్ని. అందరూ ఉద్యోగంకి వెళ్ళిపోయారని నేను ఒక్కదాన్ని ఆలోచించేదాన్ని. నన్ను మోడల్ చేస్తానన్నారు కదా, వారం అయింది, 10 రోజులు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, ఇదేదో తేడాగా ఉంది కదా. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. కోపం వచ్చేస్తుంది, రోజు అడగలేం కదా, ఏం అడుగుతాను, నన్ను మోడల్ చేస్తున్నా అని అడగలేను. సేవకుల కుటుంబం అంటే ఇంకా మీకు తెలియలేనిదేముంది, మీరు సేవకులను చూస్తున్నారు కదా, చూస్తున్నారా నెలలో ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎంత పరిచర్య భారం. సేవకులు వస్తే వాళ్ళకి వండి పెట్టాలి, ఒక్కొక్కరు కాఫీ తాగేసి వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు టీ టైంకి వస్తారు, ఒక్కొక్కరు కాఫీ టైంకి వస్తారు, బ్రేక్ టైంకి వస్తారు, బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తారు, లంచ్కి వస్తారు, ఒక్కొక్కరు చెప్పకుండానే వచ్చేస్తారు. అన్నిటికీ రెడీగా ఉండాలి. నాకు కాస్తో కోస్తో కొద్దిగా చిన్నగా మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. 5గురిలో నేను మా మమ్మీకి కొద్దిగా హెల్ప్ చేసేదాన్ని. ఎందుకో నాకు ఇష్టం, మమ్మీ ఎక్కువ కష్టపడుతుంది, మమ్మీకి చిన్నగా హెల్ప్ చేయాలని చిన్నప్పటి నుంచి అడిగి మరీ టీ పెట్టడం, చిన్నగా రాకపోయినా కొద్దిగా అలా ఏదో చేయటం, చికెన్ చేయటం, బిర్యానీ చేయటం, పెద్ద వంటలు రాకపోయినా అలా నేర్చుకున్నాను. ఆ నేర్పు నాకు ఇప్పుడు ఉపయోగపడింది. బాగుంది, జరుగుతుంది, వెళ్తుంది. ఒకరోజు అడిగేశాను నేను, వండండి ఒక్క నిమిషం, 3 నెలలు అయిపోయింది, మీరు ఏం వాగ్దానం చేశారు అంటే చేస్తానమ్మా తప్పక అనేసి. ఎందుకంటే ఆయన బ్యాంక్ అప్పుల్లో ఆయనకి దగ్గర ₹1,00,000 జీతం ఉండేది, బ్యాంక్ మేనేజర్ కనుక. చాలా బ్యాంకుల్లో ఆయన అధికారిగా ఉన్నారు కనుక వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉండేది. ఉదయం వెళ్తే రాత్రి మళ్ళా 10కి వచ్చేవారు. నాకు ఈ మధ్యలో ఎలాగుంటుంది ఒకసారి ఊహించండి. చెప్పిన మాట నెరవేరలేదు,
అన్న మాట ఏమీ చెప్పట్లేదు. రోజంతా ఇంట్లో ఉంటూ వచ్చే వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నా. నాకు ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. బీపీ వచ్చేసి, కోపం వచ్చేసి ఎలా ఉంటుంది? రాని చెప్దాము, నేను వెళ్ళిపోతాను ఇంటికి, ఇక్కడ మాత్రం ఉండను అని డిసైడ్ అయిపోయాను అంతే. ఒకరోజు డిసైడ్ అయిపోయాను, ఏంటివయ్యా బాబు నన్ను ఏదో మోడల్ చేస్తానన్నా, నా వల్ల ఇంకా నువ్వు చెయ్యు, నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే నా చేతికి ఏమి ఇచ్చావు? గరిటిచ్చారయ్యి. ఎంత దారుణం అండి. మోసపోయినా లేదా? మోసం చేయదు. చాలా మంచి వాళ్ళండి సేవకులు. నన్ను అత్యంతగా ఈ రోజుకి కూడా నన్ను ప్రేమిస్తారు. సీరియస్లీ చెప్తాను. మా వివాహమే 25 సంవత్సరాలు అవుతుంది, కానీ నన్ను ఈ రోజుకి కూడా ఉదయమే నన్ను టీతో లేపుతారండి. హల్లెలూయా. నేను ఒకవేళ బలహీనంగా పడుకున్నా, నాకు నిద్ర చాలకపోయినా, పిల్లలు లేచి గొడవ చేస్తే, మమ్మీ లేచిందా మీకు అయిపోద్ది, మమ్మీని డిస్టర్బ్ చేయదు, మమ్మీని పడుకోనివ్వండి, అంత నన్ను ప్రేమగా చూసుకునే సేవకులు. హల్లెలూయా. మొదటి నుంచి అదే ప్రేమ. ఒక్కొక్కసారి అడుగుతాను, నేను మీకు నా మీద ప్రేమ తగ్గలేదని అడుగుతాను. హల్లెలూయా. నా మీద ఎలా తగ్గుతుంది? ఇలా తగ్గిపోతే ప్రేమ ఎలా అవుతుంది అంటారు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి సేవకుల్ని, అలాంటి అయినప్పుడు ఇంకా లాభం లేదు. ఎందుకు? ప్రేమ గమనించలేదు, చూసే మంచితనం గమనించలేదు. కానీ నా ఆలోచన ఏమైపోయింది? నేను అనుకున్న మాట నెరవేరలేదు, నాకు వద్దు అంతే, వెళ్ళిపోతాను. డిసైడ్ అయిపోయాను. పెట్టుకుని ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, నేనేమో కారు వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ చాలా దూరం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మస్వరం నా చెవుల్లో పెట్టిన, టర్న్ బ్యాక్. ఏంటి నాకు మనసుకి బలమైన ప్రేరేపణ, వెనక్కి అన్నప్పుడు వెంటనే కారు ఆఫ్ చేసి దేవుని ఆత్మకి నేను లోబడ్డాను కనుక ఈ రోజుకి నిలబడ్డాను. హల్లెలూయా. ఎందుకు అప్పుడైతే నేను లోబడే మనిషినే కాదు, చాలా హెడ్ స్ట్రాంగ్. అసలు నేను లోబడను. అప్పుడున్న పరిస్థితి బట్టి ఎవరు కూడా లోబడరు కదా, అస్సలు లోబడను. కానీ దేవుని శక్తే నన్ను లోపరిచేటట్టుగా చేసింది. హల్లెలూయా. అలాంటి నన్ను ఇంకా దైవ సేవకులు కూడా ఫుల్ టైం మినిస్ట్రీస్లోకి రావడం, ఆయన్ని కూడా దేవుడు పట్టుకోవటం, ఆయన కూడా భయంకరంగా ఒకగానొక్క కొడుకు కదా, భయంకరంగా వ్యసనపరుడిగా లోకంలో తిరుగుతూ డబ్బు సంపాదనలో ఉంటూ ఇటు 50,000 పెట్టుకొని తిరిగి ఆ సేవకులు ఒక 10 మందిని ఫ్రెండ్స్ వేసుకొని నిత్యము స్టార్ హోటల్స్లోని పార్టీలు చేసుకునే అభిషేక్ రాజు గారిని దేవుడు పట్టుకొని ఒకరోజు ఆయన్ని సేవలోకి పిలుచుకున్నారు, నన్ను పిలుచుకున్నారు. గమనించాల్సింది ఏంటంటే, వెనక్కి వెళ్ళేదాన్ని ఏదో ఇష్టం లేకుండా చిరాకు పడుతూ. అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టారు. పిల్లల్ని ఒకరు చూసుకొని ఒక బ్రాంచ్కి వెళ్ళేదాన్ని. అందరూ ఈలోపు ఫుల్ టైం సేవలోకి మాకున్న సంఘాల్లో 2-3 సంఘాలు చూసుకోవడానికి దేవుడు బాధ్యత ఇచ్చిన. అందరూ పాస్టర్ గారు అనేసరికి ఆబ్వియస్లీ నేను ఏమవుతానండి? పాస్టర్ని అవుతాను కదా. అందరూ పాస్టర్ గారు ప్రైజ్ అంటే ఏ పని లేదు, ఆయన పాస్టర్ అయినా మాత్రం నేను పాస్టర్ని అయిపోతానా? పాస్టమ్మ అని తింటున్నారు. నాకు ఇష్టం ఉండేది, నాకు ఎందుకంటే సేవకులు ఇష్టం లేదు, సేవకుల కుటుంబం ఇష్టం లేదు, సేవల్లోకి రావడం ఇష్టం లేదు. మరి ఇక పాస్టమ్మ అంటే ఊరుకుంటానా? అస్సలు ఊరుకునేదాన్ని కాదు. చాలా చిరాకేసేది. చాలా చిన్న అంటే నన్ను ఏదో ఇంట్లో మా పని మనిషి అండి అన్నట్టు పరిచయం చేసినట్టు ఫీల్ అయ్యేదాన్ని. అర్థమవుతుందండి? పాస్టర్ అమ్మ నన్ను ఎవరైనా పిలిస్తే ఇదిగోండి మా ఇంట్లో పని మనిషి అంటే ఎంత చులకనగా ఉంటుందో అలా ఫీల్ అయ్యేదాన్ని అండి. నేను సత్యం చెప్తున్నాను. ఈ పాస్టర్ అమ్మనే, ఈ నిర్మలారాజు గారినే అంత ఎందుకో అలాంటి ఉన్న నా జీవితాన్ని ఒకరోజు దేవుడు నన్ను దర్శించారండి. 2 మార్లు నాకు కళ చూపించి దైవజనరాల యొక్క శక్తి ఏంటో, దైవజనరాల యొక్క పవర్ ఏంటో ఆ దర్శనం నేను చూసినప్పుడు భయపడ్డాను. ఈ రోజుకి నన్ను దైవజనరాలను పిలిపించడానికి చాలా ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. అంటే మీకు క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అలాంటి ఉన్న నా జీవితాన్ని దేవుడు ఈరోజు అనేక చోట్లకు నాకు అసలు ఎలా నాకు పాటలు పాడడం వచ్చు. ఆరాధన చిన్నప్పుడు చేసేవారు చర్చ్ క్వైర్లో. మా సేవకులు బాగా బలంగా మమ్మల్ని తరబీదు చేశారు. ఆ నడిపింపులో నడిచేస్తున్నాను. కానీ దేవుడు ఒకరోజు మాట్లాడారు, నువ్వు వట్టి మాటలు చేస్తే దేవుని ఆత్మ నీలో ఉండదు. నువ్వు చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని కాళ్ళకు బంగారం మట్టలు పెట్టుకొని దర్పంగా తిరిగితే దేవుడి సన్నిధి నీతో ఉండదు, తీసే అన్నారు నాతో.
వెంటనే దేవుని మాటకి నా కాళ్ళకి బంగారం మట్టలు చాలా ఇష్టంగా చేయించారు మా అమ్మగారు, మా 5 అక్క చెల్లెలకి ఇష్టంగా చేయించారు. ఆ రోజు దేవుడు మాట్లాడేసరికి అవి తీసి పడేసి, చేతికున్న ఉంగరాలు అన్నీ తీసి పడేశాను. ఆ రోజు నుంచి ఎక్కడ ఆరాధన చేసినా, ఎక్కడ చేతులైతే దేవుణ్ణి నేను స్తుతించిన గొప్ప అభిషేకం దిగి వస్తుంది. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేనంతటి నేను తీసేయాలంటే తీయలేమండి. నేనంతటి నేను త్యాగం చేయాలంటే మనం త్యాగం చేయలేము. నా వల్ల కాదు, దేవుని శక్తి మనలో ఉంటేనే తప్ప. హల్లెలూయా. దేవుని వేడుకోండి ఈరోజు, తప్పక దేవుడు మీకు అటువంటి శక్తిని ఇచ్చేలాగన. ఎందులో మనం బలహీనంగా ఉంటున్నామో నేను ఇప్పుడు కూడా నేర్చుకుంటాను దేవుడి దగ్గర. అయ్యా నాలో ఇంకా ఇష్టం లేనివి ఏమైనా నీ దగ్గర ఉన్నాయేమో, ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయేమో, నీ సన్నిధి మాత్రం నా నుంచి దూరం చేయొద్దయ్యా అని ఎప్పుడు వేడుకుంటాను. ఈరోజు దేవుడిని అడగండి, దేవుడు మీకు తప్పక ఆ వరాన్ని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా యొక్క దేవుని యొక్క సేవలోకి రావడానికి గల గొప్ప సాక్ష్యం. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఎన్ని మారుమూల గ్రామాలకు వెళ్తామంటే, మొన్నే నార్త్ ఇండియా మొత్తం తిరిగి వచ్చాం. మేము ఏ చోటకైతే వెళ్ళొచ్చామో అక్కడే ఇప్పుడు బ్లాస్టులు జరిగాయి. అక్కడే మొన్న కాశ్మీర్లో కాల్పులు జరిగాయి. ఇప్పుడు అక్కడే యుద్ధ వాతావరణం నెలకొలింది. మేము ఏ పాకిస్తాన్ బార్డర్ అయితే వెళ్ళామో, నిజంగా చెప్తున్నానండి, దేవుని సేవ లేదండి. హిమాచల్ ప్రదేశ్లోని, ఉత్తరప్రదేశ్లోని అసలు దేవుని పరిచయం లేదండి. ఉన్నా సరే దేవుని నోరారేలా మనము ఇంత ఓపెన్గా మనం ఆరాధిస్తున్నాం కదా, ఓపెన్గా మనము ఆరాధించే ధన్యత కృప లేదు. మనం నిజంగా ధన్యులం. ఏమో రాబో దినాల్లో ఎలా ఉంటాయి. రాత్రి మేము మెల్ల చెరువు దాటుతూ ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది అక్కడ. తర్వాత మా రాయనిగూడెం వైపు వెళ్తుంటే అనుకున్నాను, ప్రభువా ఈరోజు మేము ఎంత చక్కగా ఓపెన్ ప్లేస్, ఇంత మైకులు పెట్టుకొని, ఇంత ఫ్లెక్సీలు వేసుకొని, ఫోటోని దగ్గర ఒక 25 అడుగులు ఉంటుందిరా, 25 అడుగులు ఫోటో, జీసస్ ఫోటో, 25 అడుగులు 20 అడుగులు దగ్గర జీసస్ ఫోటోని పెట్టి మనం వెనకతల బ్యాక్గ్రౌండ్ కట్టారండి. రాబో దినాలు ఎలా అసలు మనం ఆరాధించగలమా? మనం పర్వాలేదు, కొంత జీవితం చూసేసాం. తర్వాత వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్, వాట్ అబౌట్ అవర్ నెక్స్ట్ జనరేషన్? దానికి ఏం చేయాలంటే మనలోనే ఉందండి, మనలోనే ఉంది. మన పిల్లలు తరబితి చేసే దాంట్లోనే ఉంది. చాలామంది తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తుంటామంటే పిల్లలు పాడు చేస్తాం. ఎగ్జామ్స్ టైంలో పర్లేదు నువ్వు చదువుకో, పర్లేదు ఈ ఆదివారం చర్చికి రాకపోయినా పర్వాలేదు. నో, మా పెద్దబాబు ఈ సంవత్సరం 10th బోర్డు రాశాడండి, ఐసీఎస్ఈ బోర్డు రాశాడు. ఎంత టఫ్ అంటే వాడిది, అసలు 3 months ఏకదీటిగా ఎగ్జామ్స్ అయినాయి. 2 months ఎగ్జామ్స్ అయినాయి, 1 month అంతా ప్రీ బోర్డ్ అయింది. 3 months కంటిన్యూస్గా ఇంట్లోనే, ఒక ఎగ్జామ్ 10 days హాలిడేస్ ఎగ్జామ్. అసలు నిజంగా వాడు 3 నెలలు కూడా ఇంటికి అంకితం అయిపోయాడు. కానీ ప్రేయర్స్ మాత్రం ఎక్కడ కూడా మేము, నువ్వు ఇంట్లో ఉండి చదువుకో, నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, అలసిపోయావు, నో. ఆదివారం కూడా చర్చికి వచ్చేవాడు, కీబోర్డ్ వాయించేవాడు, మొత్తం లైవ్ అంతా ఇచ్చేవాడు. ప్రేయర్ అయిన తర్వాత వెళ్ళేవాడు, మధ్యలో సైక్ చేసేవాడు, వెళ్ళిపోనా, నో. మహా అయితే ఎంత గంట ఉంటుంది వాక్యం, దేవుని వాక్యం. ఈ గంటలో నువ్వు వెళ్ళిపోయి చదివేసేది ఏమీ లేదు. తల్లిళ్ళారా మిమ్మల్ని దయచేసి చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను, ముద్దు చేయకండి, అతి ముద్దు చేయొద్దు పిల్లలకి. దేవుని భక్తిలో మాత్రం ముద్దు చేయొద్దండి, దేవుని భక్తిలో ముద్దు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు మన ముద్దు రేపు పిల్లలకు భవిష్యత్తును పాడు చేస్తుంది. వాళ్ళు ఉన్నతమైన పొజిషన్స్లో ఉండొచ్చు, వాళ్ళు ఉన్నతమైన అధికారంగా ఉండొచ్చు, కానీ దేవుళ్ళో వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. నేను అలాంటి వాళ్ళని అసలు నేను చెప్పలేను, అంతమందిని చూశాను నేను. వాళ్ళు చిన్నతనం నుంచే పర్వాలేదులే మేము వెళ్ళిపోతాం. తల్లిదండ్రులు చూసి ఎంత భక్తి అంటే వాళ్ళు అసలు వాళ్ళ సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళు దేవునితో స్పెండ్ చేసే టైం అంతా దేవునిలోనే ఉంటారు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి డైల్యూట్ అయిపోతున్నారు. రాజీ పడిపోతున్నాం. పర్వాలేదులే, ఇంతకాలం మనం భక్తి చేసాం కదా, మన భక్తి మనల్ని కాపాడుతుంది. కానీ రాజీ పడి మాత్రం పిల్లలకి నేర్పించొద్దు. ఈరోజు వాళ్ళకి అది నేర్పిస్తే, వాళ్ళు పునాది లేకపోతే వాళ్ళ బిడ్డలు రేపు ఏం నేర్పిస్తారు చెప్పండి? పాస్టర్ గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు. పిల్లలకి జ్వరం ఉన్నా ట్యాబ్లెట్ వేసి తీసుకెళ్ళిపోయి చర్చిలో పడుకోబెడతారు, కానీ ఇంట్లో మాత్రం ఉంచారు. దయచేసి తల్లిళ్ళారా, మీకు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ యవన బిడ్డలు ఇంట్లో ఉంచి సన్నిధికి తేకుండా చర్చికి రాకండి. మీరు
వారు చదువుకుంటామమ్మా, ఎగ్జామ్స్ కదా, చాలా టఫ్ అమ్మా, రేపు ఎగ్జామ్, పర్వాలేదు, 1 గంట ఆరాధనకి ఏమైపోరు మీరు. వాళ్ళొక చదువు ఏమి డిస్టర్బ్ అయిపోదు. ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళకి. ఎలాగంటే తిట్టొద్దు, కోప్పడొద్దు, బుజ్జగించమ్మా, 1 గంటే కదా, ప్రార్థన చేసి పంపించేస్తానులే, సేవకులతో ఒకసారి ప్రేయర్ చేసి వాళ్ళని నెమ్మదిగా. ఏదైనా మనం ఈ రోజుల్లో పిల్లలు మందలించి కొడితే రివర్స్ అవుతున్నారు తప్ప మాట వినేవారు లేరు. ఎందుకంటే ఇదంతా సాతాను యొక్క తంత్రాలండి. అనుకుంటాం మన టైంలో అలా లేదు కదండి. మన టైంలో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నారంటే, సాతాండు బీజాలు విత్తనాలు జల్లేశారండి ప్రతి ఒక్కరిలో, చిన్నలేమి పెద్దలేమి. వాడు ఎంత బహుబలంగా అంటే అసలు భయంకర పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారండి ఈరోజు. పిల్లలు నోటి వెంబడి ప్రతి ఒక్కటి బూతు మాటలే. వింటున్నామా లేదా చెప్పండి? భూతకరమైన చిత్రాలే. వాళ్ళకంటే ఆ టీవీలో వచ్చే సీన్స్ వాళ్ళకి అది అసహ్యంగాను, అవి ఏదో అది ఎబ్బెట్టుగా వాళ్ళకి అనిపించట్లేదు. అది క్యాజువల్గా అయిపోయింది. ఏమంటున్నారు? క్యాజువల్. ఇద్దరు ఒక బాయ్ అండ్ గర్ల్ మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఇంతమంది ఉన్నా సరే అక్కడ మాట్లాడుతూనే ఉంటారు. అది క్యాజువల్. వాళ్ళకి భయం లేదండి. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం. భయం లేని తనం, అన్నీ తెగించే తనం. ఏదంటే తిరిగి తల్లిదండ్రుల్ని బెదిరించే పిల్లలుగా తయారైపోయారు. ఉండమంటావా, వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అంటున్నారా మన పిల్లలు? అంటున్నారా లేదా చెప్పండి. ఎంతోమంది తల్లులు నా దగ్గర దుఃఖపడుతుంటారండి. అలా బాధపడినప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా, ఏం భయపడద్దు, బాధపడద్దు, వారి కోసం ఎక్కువగా ప్రార్థించండి. వాక్యం సెలవిస్తుంది కదా, రే మొదటి జామున నీ బిడ్డల కోసం 2 చేతులెత్తి ప్రార్థించండి. ఎంతమంది తల్లులు మీ బిడ్డలు పడుకుండిపోయిన తర్వాత వారి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నారండి? పర్వాలేదు, చేతులు ఎత్తండి. ఎంతమంది తల్లులు బిడ్డలు పడుకుండిపోయిన తర్వాత మనం ఇంకా పడుకోవే ముందు వారి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నారు? అదేం తప్పు కాదమ్మా. నేనేమి పరిశుద్ధరాలనా, నా బిడ్డ మీద చేయించ, నో 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 నో. తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీ బిడ్డలు పడుకొని పోయిన తర్వాత వారి మీద మీరు చేతులుంచి, మీరు ఇంతవరకు మీకు ఆ యొక్క అలవాటు లేదు కదా, ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. దయచేసి మీ పిల్లల మీద చేతులుంచి, ప్రభువా వాడు ఏమై ఉన్నా, వాడు బలహీనుడిగా ఉన్నాడా, వాడు వ్యసనాలతో ఉన్నాడా, వాడు మాట విననివాడిగా ఉన్నాడా, మాటను వినని దానిగా ఉందా, తను దేవుడి మీద ఆసక్తిగా లేదా, దేవుడి మీద ఇష్టమైనా సరే తల్లిదండ్రులుగా మీరు చేతులుంచి చేసే ప్రార్థన వారు తరతరాలు దీవించబడతారు. హల్లెలూయా. వారు అసలు దేవుని మార్గం నుంచి తొలగిపోరండి. ఒకవేళ తొలగిపోయినా మీ ప్రార్థన వారిని మళ్ళీ దేవుని యొక్క మార్గంలో పెట్టేటట్టుగా చేస్తుంది. దయచేసి ఇది ఈ రోజు నుంచి మీరు అందరూ పాటించండి. చూడండి, మీరే 1 నెలలో మీరే చూడండి, మీ మార్పు చూస్తారు. మీ పిల్లల్లో తిరుగుబాటు, వ్యసనపరులైన బిడ్డలు మారడం చూస్తారు. వారిలో దేవుని కార్యం జరగడం చూస్తుంది. అలా మనం చేతులుంచి ప్రార్థన చేయాలంటే మన చేతులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎవరూ పరిశుద్ధం కాదు. మాట్లాడే నేను కూడా పరిశుద్ధురాలను కాదు. మన అనుక్షణం పాపంలో పడిపోతున్న, పాపం అంటే పెద్ద ఘోరమైన పాపాలు చేసే అక్కర్లేదండి. మాట, చూపు, ఒక ఆలోచన, ఒక తొందరపాటు మాట, గబుక్కుని ఎవరినైనా మనం తొందరపాటుగా అనేసే మాట, అవన్నీ దేవుడి దగ్గర ఒకసారి ప్రక్షాళన చేసుకొని, ప్రభువా నా బిడ్డల మీద నేను చేతులుంచి ప్రార్థిస్తున్నానయ్యా, వారిని దీవించి. నేను చిన్నతనంలోనే నాకు పిల్లలు పెంచంటే చాలా భయం అండి. గట్టి బాయ్స్ని పెంచడంటే మరీ భయం. ఎందుకంటే మా ఇంట్లో బాయ్స్ లేరు కదా, మేము 5 అక్క చెల్లెలమే కదా. బాయ్స్ని చూసేదాన్ని చాలా రఫ్గా ఉంటారు, చాలా హార్ష్గా ఉంటారు కదా, మాట వినరు. నాకు ఫస్ట్ మా బాబు పుట్టేసరికి నాకు చాలా భయం వేసిందమ్మో. సేవకుల కుటుంబంలో మొదటి బాబు, నేను అసలు పెంచగలనా? నాకు భయం వేసి నేనేం చేశానో తెలుసా? ఏసై దగ్గర పడేసానండి. సీరియస్గా చెప్తున్నాను. నాకు తెలుసో తెలియకో ఏసై పాదాల దగ్గర పడేసి ఎప్పుడు అన్నాను, ప్రభు నా పిల్లలు కాదు నాయనా, నీ పిల్లలే, మీరే చూసుకోండి, మీరే పెంచుకోండి, మీరే పోషించుకోండి, మీరే కాపాడుకోండి, మీరే దీవించండి, వాళ్ళకి ఏది కావాలని మీరే ఇవ్వండి. కేవలం నేను బట్టి ఏం చేయాలో తల్లిగా నా బాధ్యతని చేస్తాను తప్ప నేనైతే అలా మీద ఏ అధికారం కూడా నాకు లేదు తెలుసా అండి. మళ్ళీ చెప్తున్నాను, వారి ఆలోచనలు కూడా, వారి నెక్స్ట్ వాడి కెరియర్ ఏంటో కూడా నా ఆలోచనలో ఉండదండి. దేవుడి దగ్గర పెడతాను, ప్రభా నెక్స్ట్ ఏంటి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి కూడా నేను దేవుడి దగ్గర పెడతాను. నాకు అంతే, నా బిడ్డలకు కాదు కదా వాళ్ళు. నా ఆలోచన ఎలా అవుతుంది? నా సొంత నిర్ణయాలు ఎలా అవుతుంది? నా యేసయ్య దగ్గర అడిగినప్పుడు నాకు దేవుడు అనేక దర్శనాల ద్వారా, నేను అనుకున్నాను అనుకోండి ఒక కాలేజ్ అని, దేవుడు నాకు అది మంచిది కాదనే చూపిస్తారు.
మేలైందే మాకు ఇస్తారు. హల్లెలూయా. అలాగే ముగ్గురు బిడ్డలు ఎంతవరకు పెంచుకున్నాం, ఇంకా దేవుని దగ్గరే పెట్టేస్తాను, మీరు అలాగే పెట్టేస్తాను. ఎందుకంటే మనం పెట్టుకుంటేనండి మన జబ్బుల పాలు అయిపోతాం, మన రోగులైపోతాం, బలహీనం అయిపోతాం, చాలా బలహీనం అయిపోతాం. మన వల్ల కాదు అసలు. దేవుడి పాదాల దగ్గర పెట్టండి. అసలు నేను ఈరోజు స్త్రీ యొక్క పాత్ర ఏంటి సంఘంలో, మన సమాజంలో ఎలా బ్రతకాలి, మ్యాక్సిమం కవర్ అయిపోయి మన సమాజంలో ఎలా ఉండాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి. నేను ఒకప్పుడు లోకపరంగా ఉన్నప్పుడైతే పెళ్ళైన తర్వాత కూడా చాలా ఎంత చెప్పినా వినేదాన్ని కదా. ఆదివారం మా మావయ్య గారి సేవకులు కదా, అమ్మ బ్లాక్ వేయొద్దండి, బ్లాక్ వేసేదాన్ని. హల్లెలూయా. ఎక్కువ బ్లాక్ డ్రెస్లే కొనుక్కుండేదాన్ని. ఆడపిల్లలం కదా, చూడగానే బ్లాక్ అట్రాక్ట్ అయిపోతుంటాం, అవునా కదా చెప్పండి. ఎక్కువ బ్లాక్లోనే ఎక్కువ బ్లాక్. మా మావయ్య గారు అనేవారు, ఆయన ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకుండేవారు. అమ్మా నువ్వు ఉట్టప్పుడు వేసుకుంటే వేసుకోగాని తల్లి, ఎందుకంటే వాళ్ళ కూతురు లేరు కదా, నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇప్పటికి కూడా. బ్లాక్ వేయక మాదు అంటే ఆయన అలాగే పని పాటు ఉండదు. ఈయన సేవకుడు, ఈయన వైట్ వేస్తాను, నేను ఎందుకు వేయాలి. నాకెవ్వరు ఆయన అలా అన్నప్పుడు నేను అలా అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను ఫుల్ నా మ్యాక్సిమం నా శారీస్ అన్నీ కూడా వైట్, క్రీమ్ వైట్, గోల్డ్, ఒక బ్లాక్ కూడా ఉండదండి. హల్లెలూయా. అంటే దేవుడు మన ఆలోచనలు మార్చేస్తారు. అంటే మన వస్త్రధారణ కూడా చాలా ఇంపార్టెంట్ క్రైస్తవులుగా. ఒకప్పుడు 5-10 వేలు చీరలు కొనుక్కునేదాన్ని. అంత ఉంటేనే నా యొక్క గొప్పతనం, మన యొక్క స్టేటస్. నేను ఒకే ఒక కోడలు కదా, మా ఆయనగారు బ్యాంకులో మేనేజర్ కదా, మా నాన్నగారు ఆఫీసర్ కదా, బాగా వెల్ సెటిల్డ్ కనుక నేను ఎందుకు తక్కువలో వేసుకోవాలి, తక్కువలో ఉండాలి, ఉన్నంతవరకే కదా ముసలైపోతాను అనుభవిస్తాము. అది ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచనే, నాలో కూడా అదే ఉండేది. కానీ ఈరోజు నేను వేసుకునే ఏ చీరైనా ఇది కాదులేండి, ఇది వేరే వాళ్ళు ఇచ్చారు, మళ్ళా ఎందుకు వచ్చింది గోల, ఇది కాదు ఇది వేరే వాళ్ళు పెట్టారు నాకు. నేను వేసుకునే ఏ చీరైనా 250, 300 నా కంటికి కూడా అవే కనిపిస్తాయి. నా ఆలోచన విధానం మారిపోయిన దగ్గర నుంచి, నా ఆలోచన విధానం మారలేనప్పుడు అంతా నాకు 3,000, 5,000, 10,000 కనిపించేవి. నాది ఎందుకు మార్చుకున్నానో తెలుసా? నేను చర్చికి వెళ్ళేదాన్ని కదా పెళ్ళైన తర్వాత. మా చర్చిలో అందరు పేదవారేనండి, పనులు చేసుకుంటూ రోజువారీ భర్త ఇస్తే ఇచ్చేవాడు, వాళ్ళు ఏడ్చుకుంటూ సాక్ష్యాలు చెప్పేవారండి. మా ఇల్లు గడవడానికి 3,000 అప్పట్లో 25 years క్రితం 25, 24, 23 years క్రితం చెప్తున్నాను నేను. మా ఇల్లు గడవాలంటే 3,000 ఉంటే ఇంటద్ది 1,000 రూపాయలు, ఇంట్లో సరుకులు, మా బిడ్డలు మేము తినడానికి ఒక 3,000 అయితే సరిపోద్దమ్మా, అది కూడా లేకుండా మేము పస్తులతో ఉన్నామని వాళ్ళు ఏడ్చుకుంటూ సాక్ష్యాలు చెప్పేవారు. ఈ సాక్ష్యాలు విని 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 నేను ఇంటికి వచ్చి ఆలోచించేదాన్ని. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక ట్రిప్లో ఏం కాకుండా 3,000 ఖర్చు పెట్టేస్తున్నాను అంటే, ఒక సామాన్యమైన కుటుంబం కడుపు నిండా తినడానికి, నిలువు నీడలో ఉండడానికి ఒక 3,000 సరిపోతుందా? ఇది నాకు ఎవరు బోధించలేదండి. మళ్ళీ చెప్తున్నాను, సేవకులు ఏనాడు కూడా నువ్వు వెళ్ళొద్దు, నాకు ఏ రోజు కూడా నన్ను గద్దించలేదు, నాకు హద్దులు పెట్టలే. దేవుడే నన్ను దర్శించారు. ఈ దేవుడు దర్శింపే కదా అన్న ఆలోచించినప్పుడు, నేను ఇక మీదట బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదు, నేను ఖర్చు పెట్టి ఆ 3,000 ఒక కుటుంబం బ్రతుకుతుంది. మార్చేసుకున్న నా ఆలోచన సీరియస్గా దేవుని బలిపీఠ మీద ఉండి చెప్తున్నానండి, మార్చేసుకుని ఈరోజు కూడా నేను వెళ్ళను అసలు. చాలామంది నన్ను ముందు చూసినప్పుడు, మధ్యలో చూసినప్పుడు, ఏంటి ఇంత పాడైపోయి ఎలా ఉండేదానివి నువ్వు అని అందరూ నన్ను అలా అన్నప్పుడు నేను ఎప్పుడు బాధపడలేదండి. ఎలా ఉంటేనే ఇప్పుడు బాగాలేనా నేను, అప్పుడు వేరేలా ఉన్నానేమో, ఇప్పుడు శక్తివంతమైన దేవుళ్ళలో నేను ఉన్నాను. హల్లెలూయా. అనుక్షణం నడిపించే దేవుళ్ళలో ఉన్నాను. చాలామంది ఈరోజు కూడా నన్ను, ఎందుకంటే నేను అందరిలో బబ్లీ గర్ల్, మా ఇంట్లో అందరూ నాకు కావాలి, అందరితో సరదాగా ఉండేదాన్ని, అందరూ అట్రాక్ట్గా ఉండేదాన్నేమో. అందరికీ చుట్టుప్రక్కల నా మ్యారేజే వచ్చేస్తుంటే చుట్టుప్రక్కల నా అంకల్స్, ఆంటీస్ ఉంటారు కదా, నైబర్స్ ఏడ్చారండి, మా అమ్మాయిని పంపించేస్తున్నారా, పెళ్లి చేసి మా అమ్మాయిని పంపించేస్తున్నారా అంటే. అంత సరదాగా అందరితో, అంటే వాళ్ళకి ఏదైనా బాధ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఓదార్చేసి కళ్ళు తుడిచేసి, చిన్న ఏజ్ నుంచే ఎందుకో దేవునిచ్చిన ప్రేమే వాళ్ళు అంత ఆదరించేదాన్నేమో. అలాంటి అమ్మాయిని నేను. అలాంటి నా జీవితం చూడండి, దేవుడు ఒకటి ఒకటి నాలో ఉన్న స్థితిని మార్చేస్తున్నారు, నా యొక్క పరిస్థితిని మార్చేశారు. ఈరోజు నేను కట్టుకునే ఏ చీర కూడా 300
నేను నమ్మండి నమ్మకపోండి, గొప్పలే నేను చెప్పుకోవట్లేదు. సౌత్ ఇండియాలోనే అందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు కదా, నేను కిందన వెళ్తాను. నేను ఏ కట్టినా అమ్మగారు మీ చీర చాలా బాగుంది, ఎక్కడ కొంటారని అడుగుతారు. నేను నవ్వుకుంటాను. దేవుడు నాకు అలా ఆ యొక్క మైండ్ ఇచ్చేసారు. క్రైస్తవులుగా మన కుటుంబంలో స్త్రీలుగా మనం ఒక మాట తీద్దామా? వాక్యం నుంచి ఇంతవరకు నా సొంత మాటలు అయిపోయినాయి, కానీ ఒక మాట తీద్దాం. సామెతలు 31. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ఒక మాట చదవండి రా. 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఎవరేంటండి? మనం అందరూ గుణవతైన భార్యలం కాదా? ఎవరండి? మనం గుణమైన వాళ్ళం కాదా? అంతే కదా. మరి మళ్ళీ ఎందుకండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు? అరుదా? అయితే మన స్త్రీలం ఎవ్వరం కూడా భార్యను గుణవతమైన కాదనేమో దేవుడు రాయించారు. అంతే అంటారా? నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. మార్నింగ్ చదువుకున్నప్పుడు నాకేమనిపించలేదు, ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, వేరేదిలేండి. ఇంక గుణవతి అయిన భార్య దొరికితే అరుదు అన్నప్పుడు ఇంకా దొరకనప్పుడు అది ముత్యం కన్నా విలువైందే. మరి మన స్త్రీలందరూ ఎవరమండి? దేవుడికి పక్షపాతం కదా. మొదటి నుంచి కూడా ఆదాముకి అన్నీ ఇటు కొత్త నిబంధనలో కూడా పురుషులారా మీరే గొప్పవారు, మీరే స్త్రీలకి శిరస్సు, మీరే కిరీటం. స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి. దేవుడు కొంచెం స్వార్థపరలే ఏదైనా కదా కాదా? ఎంత ధన్యరాలు తల్లి. మరి గుణవతి అనే భార్య దొరుకుట అరుదని ఎందుకు రాశారు? గమనిస్తున్నారా? మన పుట్టుక చాలామంది కోడలు వస్తుంది కదండి, ఇంటికి కోడలు వస్తుంది కదా. అత్తలు ఇక్కడ ఎవరు ఉన్నారని తిట్టుకోకండి, నాకు 2 కొడుకులు ఉన్నారు, పర్వాలేదు. ఇంటికి కోళ్ళు వచ్చినప్పుడు ఇంటిలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగిందండి, కోళ్ళు వచ్చిన వెంటనే ఒక నెలలోనే ఒక ఇల్లు కొనుక్కోవడమో, బంగారం కొనుక్కోవడమో, లేకపోతే ఉద్యోగం లేని భర్తకు ఉద్యోగం రావడమో, ఏదో అనుకున్న పని జరిగిందనుకో, అమ్మో నా కోళ్ళు బంగారం, నా కోళ్ళు అడుగు పెట్టగానే ఉందా లేదా అది ప్రతి అంటే క్రైస్తవులం కాదని కాదండి, ప్రతి ఒక్కరు నాటుకుపోయిన బేజం అది కల్చర్ అంటారు. అంటే మనకు అది అలవాటు అయిపోయింది. అది నీ హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా లేదండి. అది మన మనస్సుల్లోని, హృదయాల్లోని, నరాల్లో, రక్తంలో నాటుకుపోయింది అది కదా. జనరల్గా పెళ్ళయింది మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏప్రిల్ 17వ తారీఖున పెళ్ళయిందండి. హనీమూన్కి వాళ్ళు 24న వెళ్ళారంట. 6 రోజులైంది భర్తని నేవీ కమాండ్, లెఫ్టినెంట్ కమాండ్ని కాల్ చేశారు భారీ ముందే. 6 రోజులైందండి. ఆమెను ఏమంటారండి? వినగానే వార్త జస్ట్ మనకేమనిపించింది? నష్టజాతకరాలా అంత అనపోయిన వినగానే, క్రైస్తవం కదా మనము అంత మాట అనలేం. ఏమే అడుగు, ఐరన్ లెగ్గు మనం అనలేం. కానీ వినగానే ఏమని అంటాం? అయ్యయ్యో వివాహమే 6 రోజులకి ఏమికి ఎందుకు ఇలా జరిగింది? ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా పాపం చేసిందా? వెంటనే మెదిలిపోద్దా మనసులోని? అదే మన నరనరాల్లోకి వెళ్ళిపోయింది అంటున్నాను. గమనిస్తున్నారా? ఈ యొక్క శకునాలు ఇంటి కోడలు రాగానే ఇతర మేలు జరిగితే అది జరిగిందండి, అదే కీడు జరిగితే గగో అడుగు పెట్టింది కదండి, అందుకే అలా జరిగిందండి. లేకపోతే మేము ఇంతకుముందు బాగానే ఉండేవారమండి. నేను బాగా వింటాను. నేను ఎందుకంటే మేముంటున్న ఏరియాలో పక్కన ఒక విలేజ్ ఉంది. విలేజ్ అంటే ఇప్పుడు అంతా వెల్ సెటిల్డ్, వాళ్ళు కూడా అంతా. ఒకప్పుడు విలేజ్.
వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, నేను పలకరిస్తుంటారు నన్ను, అమ్మ బాగున్నారా అన్నప్పుడు, ఎలా ఉన్నావమ్మా, కొత్తగా పెళ్ళైంది మీకు, ఏముందిలేండి అమ్మ, అడుగు పెట్టిందమ్మా, అగో అమ్మమ్మ మా ఆయన చచ్చిపోయాడు కదమ్మా. నాకు వినగానే గుండె గతుక్కుమంటుందండి. అంటే ఒక ఆడపిల్లని లోకము అంత చులకనగా చూస్తుంది, స్త్రీ అంత చులకనగా చూస్తుంది. వాక్యంలోనేమో గుణవతి అనే భార్య దొరుకుట అరుదు అని వాక్యం చెప్తుంది. ఇటు లోకము మన చులకన చేసి వాక్యం లేదు లేదు లేదు. ప్రతి ఒక్క ఆడపిల్లలు, ప్రతి ఒక్క పుట్టిక స్త్రీని అంటే దేవుడు ఆదికాండంలో ఒక్కసారి చూడండి. ఆదికాండంలో మనందరికీ తెలుసు, పురుషుడట ఒంటరిగా ఉండటం మంచిది కాదని. ఇంక ఎందుకులే, తెలిసిన వాక్యమే కనుక రిఫరెన్స్ వద్దు. అసలు పురుషుడట సమస్తము చేసేసారట ఆదాం గారు. దేవుడు అంతా చేసి ఆదాముని సృష్టించి మట్టితో చేసి ఆదాముని వదిలిపెడతారంట. దేవుడికి నచ్చలేదంట అసలు. హల్లెలూయా. ఇప్పుడు బాగా చెప్తారు, ఎందుకంటే మన పార్టీ ఎక్కువైంది కదా. దేవుడికి నచ్చలేదంట. ఎవ్రీ ఈవినింగ్ వచ్చి ఆదాంతో ముచ్చటిస్తున్నప్పుడు దేవునికి ఏదో లోటు కనిపించిందంట. అది కంప్లీట్గా అనిపించలేదంటే ఏంటి, సర్వ సృష్టి చేసి మంచిగా ఆదామని చేసి పక్షులు చేసి జంతువులు చేసి అన్నీ చేసిన కలర్ఫుల్ ఫ్లవర్స్ చేసి. మనం షిమ్లా వెళ్ళామండి. షిమ్లా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు నాకు మొక్కలంటే పిచ్చి. ఎంత అంటే మొక్కలంటే పిచ్చి అంటే విపరీతమైన పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా. మా ఇల్లు ఒక మినీ నర్సరీ. మా ఇల్లు ఏంటండి, ఒక మినీ నర్సరీ మా ఇల్లు. నాకేంటంటే మొక్కలు పెంచుకోవటం ఇష్టం. మొక్కల్ని ఎవరికైనా చిన్న చిన్న పాట్స్లో పెట్టి గిఫ్ట్ ఇవ్వడం ఇష్టం. నాకు ఇష్టం అది. ఎవరింటికి వెళ్ళినా అందరూ స్వీట్లు అవన్నీ పట్టుకెళ్తే ఒక ఎత్తు అయితే, నేను ఒక చిన్న పాట్లో మొక్కేసి ఇవ్వడం నాకు ఇష్టం. వాళ్ళు ఎంత బంగారం తెచ్చినా ఎన్ని విలువని తెచ్చినా ఈ మొక్కను చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు అలా ఇష్టం. మొన్న హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అసలండి దేవుని అందం చూడాలంటే ఎక్కడ ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఫారెన్ వెళ్ళిపోక్కర్లేదండి. అసలు ఏంటండి ఆ పువ్వులు, గడ్డి పూలు. ఏరా నువ్వు చూసావా ఫోటోల్లో గడ్డి పూలు? రోడ్డు మీద ప్రక్కన ఇలాంటి మండు టెండ్లో గడ్డి పూలు ఎంత అందంగా ఉన్నాయండి. ఈ కలర్ అండి గడ్డి పువ్వు అంట. అది ఆ కలర్ బొకే ఉంది కదా, అది గడ్డి పువ్వు అంట. ఇది గడ్డి పువ్వే కదా అని వేరులతో పాటు లాక్కొచ్చేసాను. ఫ్లైట్లోనే కదా అని చెప్పేసి పాతాను, వచ్చేసింది, బ్రతికేసింది. హల్లెలూయా. అంటే నాకు మన వాతావరణంకి వస్తుందో లేదో తెలియదు కానీ, అంటే దేవుని సృష్టి అంత అందంగా చేసినా దేవుడికి లోటు కనిపించిందట అండి మనం లేకపోవడం వల్ల. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. చూసారా, ఏదన్నా మనకి ఆడవాళ్ళు ఎలాంటి అంటే అమ్మా చిన్న పొగిడితే చాలు. ఆ రోజు ఎక్కడో దాచుకుని డబ్బులు సైతం తీసేసి చికెన్ వండేస్తాం ఆ రాత్రికి. నేనొచ్చి ఏంటమ్మా ఈరోజు చికెన్ చేసావు, నేను డబ్బులు ఇచ్చి వెళ్ళలేదు కదా నీకంటే, ఓరుకో అయ్యా నేను దాచుకుని డబ్బులతో తెచ్చాను. ఎందుకంటే ఆయన తెల్లవారు పొగిడాడు నిన్ను. నువ్వు లేకపోతే ఎలాగైనా జీవితం, నువ్వు లేకపోతే నేను ఉండగలనా, నువ్వు లేకపోతే నేను ఊహించుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు, జస్ట్ పొగిడాడు అంతే. ఆయన డబ్బులు ఇవ్వలే. నువ్వు దాచుకుని డబ్బులు తీసేసి సాయంత్రం అమ్మో వచ్చేస్తాడు కష్టపడి చికెన్ వండేసి. మన మనస్సులు అలాంటివండి. అందుకే దేవుడు బలహీనమైన ఘటాలమ్మని నన్ను ఎందుకన్నారంటే, వీఆర్ సో సెన్సిటివ్. ఆడవాళ్ళం ఎవరమండి, వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే చాలామంది నోరేసుకుని పడిపోతుంటారు. అయ్యో బాబోయ్ గయ్యాలదేనండి. స్వహాగా వాళ్ళ మనసు, వారు గయ్యాలలో కాదండి, పరిస్థితులు వాళ్ళని గయ్యాలుగా చేస్తాయి. అర్థమవుతుందండి. అమ్మో నేను నోట్లో నోరు పెట్టకూడదమ్మా అంటాం. వాళ్ళ పుట్టుకది కాదండి. వెరీ మంచి సున్నితమైన మనసు గలవారం మనం. కానీ మన పరిస్థితి మనల్ని అలా చేసేస్తుంది. కానీ యేసయ్య ఏం చెప్తున్నారంటే, నీ పరిస్థితి ఏమైనా, నేను తన్నినా, హింసించినా, గుద్దినా, అవమానించినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండమన్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. గమనిస్తున్నారా? వీఆర్ సో సెన్సిటివ్. దేవుడికి మనం ఎంత ఇష్టం అంటే ఇంకా ఆయన హృదయంలో ఏదో ప్లాన్ ఉంది, ఇన్నర్గా ఆయన ప్లాన్ ఏదో ఉంది. హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ నేచర్, దిస్ బ్యూటిఫుల్ నేచర్ విత్ యాడమ్. లేదు ఏదో ఇంకా నాకు కొరత కనిపిస్తుందని, లాభం లేదు, పొడుకో అయ్యా అని చెప్పేసి గాఢ నిద్ర కలిగించేసి
మళ్ళా మట్టి చేయలేదండి. గమనిస్తున్నారా? ఏమనంటే, ఏమమ్మా ఇంట్లో పని చేయలేకపోతున్నానండి. పాస్టర్ గారు అడుగుతారు, ఏమ్మా ఆదివారం చర్చికి రావట్లేదు, సంఘ పరిచర్య చేయట్లేదు, సంఘంలో ఒకప్పుడు ఎలా ఉండేదానివి, అన్నిట్లో ముందు దూకేదానివి, అన్నీ నేను ఉన్నాననేదానివి, ఇప్పుడు ఏమైందమ్మా? సోరమ్మా, ఆశీర్వదమ్మా, మీ పేర్లు నాకు తెలియదు. ఇక్కడ ఏం పేర్లండి? మా పేర్లు సోరమ్మ, అప్పయ్యమ్మ, నరసింహమ్మ, రాములమ్మ, కొండమ్మ, బంగారమ్మ, తలుపులమ్మ, ఇవి ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ ఎక్కువేవి ఉంటాయి? పోలమ్మ, ఎల్లమ్మ, రసమ్మ, విజయమ్మ, గ్రేసమ్మ. ఏదైనా తిట్టుకోకండి అమ్మ. ఎవరన్నా ఈ పేర్లు కానీ ఉంటే దయచేసి మళ్ళీ రానివ్వరేమో నన్ను. ఊరికి ఎలా సరదా మిమ్మల్ని జస్ట్ నవ్వించడం కోసం. గమనిస్తున్నారా? దేవుడు పడుకోబెట్టేశారు. మళ్ళీ మట్టి చేయలేదండి. ఏమనంటే అదే ఇప్పుడు సేవకులు రాలేదేమ్మా అంటే, బాగోట్లేదు అయ్యగారు ఒంట్లో, చాలా నీరసంగా. మొన్న మీరే కదా వాక్యం చెప్పారు స్త్రీల బలహీనమైన ఘటాలని. మళ్ళీ మీరే అడుగుతారు ఎందుకు అయ్యగారు? పాస్టర్ గారికి వాక్యంతోనే అప్పు చెప్తాం మళ్ళీ మనం. అవునా? అవునా కదా? మీరే కదండి మన వాక్యం చెప్పారు అయ్యగారు. స్త్రీలు చాలా బలహీనమైన ఘటాలని. మళ్ళీ ఎంతలోనే ఎప్పుడు చూసినా బాలేదంటావేంటి ఎల్లమ్మ, నువ్వు పొల్లమ్మ, గ్రేసి, దేవుని పని అస్సలు చేయట్లేదంటే మీరే కదా బలహీనమైన ఘటాలు అన్నారు. మళ్ళీ పాస్టర్ గారికి తిరిగి వాక్యం అభ్యర్థి. ఇంక పాస్టర్ గారు చచ్చిన అలాంటి వాక్యాలు ఇంక మీకు చెప్పరు, ఎందుకంటే వీళ్ళు నాకే తిరిగి వాక్యం చెప్తున్నారని. బలహీనమైన ఘటం అని దేవుడు మనల్ని ఎందుకు అన్నారంటే, వీఆర్ సో సెన్సిటివ్, చాలా సున్నితమైన వాళ్ళు. మళ్ళీ మట్టితో చేయలే, వెముకతో చేశారు, వెరీ స్ట్రాంగ్. అందుకే ఇంట్లో తెపాలన్నీ నొత్తలు సొత్తలు. అవునా కాదా? ఎందుకు? ఆడిని కొట్టలేక, ఆడిని తన్నలేక మళ్ళీ తొంతున్నట్టు ఒక్క తెపాలు ఇసురు కొట్టం దెబ్బకి మళ్ళా ఇంత సొత్త అవుతుంది. కోపం కదా? నిజమే. మనకి ఎందుకంటే ఉదయం నుంచి పని చేసుకుంటూ బిడ్డలతో కుటుంబంతో యాతన అయిపోయి, ఏది ముడలో రకరకాల ఆలోచనలతో, కుటుంబం సరిగ్గా లేక, భర్త సరిగ్గా లేక, పిల్లలు సరిగ్గా లేక, పరిస్థితులు బాగాలేక, ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే ఈరోజు బాగానే వింటారు, రేపు మళ్ళీ గొడవ అయినప్పుడు ఇవన్నీ మళ్ళీ రివర్స్ మన నెత్తి మీదే పోస్తారు. అందుకే చెప్పుకోలేక ఆఖరికి గుండెలో నలిగిపోతూ తట్టుకోలేక, అలాగా కొద్దిగా హార్మోనల్ చేంజెస్ వల్ల స్త్రీలకు ఎక్కువ హార్మోనల్ మూడ్ ఫ్లక్చువేషన్స్ అంటారండి. మన ఆడవాళ్ళం ఎందుకంటే చిరాకుగా ఉంటాం, ఎప్పుడు చూసినా మాడుమోహం ఏంటి అంటాడు, అడిగి తెలియదు మన మూడ్ ఫ్లక్చువేషన్స్. స్త్రీలకి హార్మోన్స్ మూడ్ ఫ్లక్చువేషన్స్ అంటారు. ఎందుకంటే అది నెలలో మనకి ఋతుక్రమము అవ్వకముందు వారం రోజులు, అయిన తర్వాత ఒక వారం రోజులు, మధ్యలో ఒక వారమే హ్యాపీగా ఎగురుతాం. ఎంత ఎగురుతామంటే ఆడి 3 బాల్ అయిపోయినా మనం ఎగిరేస్తుంటాం. ఎందుకు అంత హుషారుగా ఉన్నావు అని అడుగుతాడు. అది మన తప్పు కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇవన్నీ భరిస్తూ మధ్యలో నలిగిపోతున్న మనకి కదా, ఎవరు వినేవాళ్ళు లేక అలా ఆ చిరాకులు. కానీ దేవుడు మళ్ళీ ఎంత ఇష్టంగా ప్రేమించి ప్రక్కటి ఎముక నుంచి తీసి అటు చాలా అందంగా చేశారండి. ఆయన రూపంలో మనం ఎంచుతాం కలర్ కాంబినేషన్స్, బ్లాక్, వైట్, బ్రౌన్. మేము నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అండి, వాళ్ళకి ఎంత కలర్ ఒక ఏమంటారు, వాళ్ళకి సౌత్ అంటే అందరూ నల్లవాళ్ళని కదా, వాళ్ళకి ఎంత ఫీలింగ్ అంటే వాళ్ళకి ఒక అంటరానంలో చూస్తారు మనల్ని. వాళ్ళకి ఎంత చులకనో అంటే ఇదంతా ఎవరు పుట్టించారు? దేవుడే కదా మనల్ని. దేవుడు మనల్ని ఇష్టంగా చేశారు, అందంగా, బలహీనమైన ఘటాలుగా, వెరీ సెన్సిటివ్గా, స్మూత్గా, అందంగా దేవుడు మనల్ని చేసినప్పుడు, మరి ఇక్కడ వచ్చేద్దాం తిరిగి సామెతల్లోకి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే గుణవతి అయిన భార్య లేరు అని అర్థం. మరి ఎంతమంది ఉన్నా, నేనైతే అస్సలు గుణమైన దాన్ని కాదు. ఎందుకు? పాస్టర్ గారితో కొట్టలాడానుగా అవునా?
ఎందుకు? అనుకున్న మాట నెరవేరలేదని. గుణవతి అయితే ఏం చేస్తుందండి? జాగ్రత్తగా తన ఇల్లును కట్టుకుంటుంది. నేను కాదు కనుకనే. సో మీరందరూ గుణవతి అయిన భార్యలే కనుకనే ఈరోజు ఎంత చక్కగా ఉదయమే లేచి వంట చేసేసుకొని మధ్యాహ్నం వంట చేసేసి పిల్లలకి భర్తకి వండి పెట్టేసి ఇక్కడికి వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్య. ముత్యము నేను ఆలోచిస్తున్నప్పుడు ముత్యంతో ఎందుకు పోల్చారండి? బంగారం అనలేదు, ప్లాటినం అనలేదు, ఇంకేదో విలువైనవి ఏదో కెంపు అనలేదు, ఇంకేంటండి అన్నిటికన్నా బ్లూ స్టోన్ కదా. బ్లూ స్టోన్ చాలా రేర్ అండ్ కాస్ట్లీ, అది మ్యూజియంలో పెట్టారు. అది అనలేదు, సపైర్ అనలేదు, ఎల్లో స్టోను, ఇంకేవో రకరకాల. ముత్యం అని ఎందుకన్నారంటే ముత్యము చాలా ప్రెషియస్. అప్పుల్లో చూడండి, రాజులు ఎవరైనా వచ్చి ఒక మంచి మాట చెప్పినా ఏదో నాకు ఇష్టమైన పని చేస్తే ఏం చేసేవారండి? మెల్లని ముత్యాహారం తీసి పట్టుకో అనేవారు. కాడికి పండగే పండగ. ముత్యము చాలా ప్రెషియస్ అండి. ముత్యానికి 4 గుణాలు నేను రాసుకున్నాను. ముత్యం అంటే ప్యూరిటీ. ఎందుకండి స్త్రీని ముత్యంతో పోల్చారు? స్వచ్ఛమైనదంట. మన స్త్రీలను చాలా స్వచ్ఛమైన వాళ్ళు. హల్లెలూయా. ఎవరు నువ్వు కుళ్ళిదాన అన్నాడు అనుకోండి, ఏయ్ దేవుడు నన్ను ముత్యంతో పోల్చారు, నేను కుళ్ళిదాన్ని కాదు, నేను చాలా ప్యూర్ దాన్ని అని చెప్పండి. మీ భర్త అన్నారు అనుకోండి, నువ్వు చాలా కుళ్ళిదానిలో ఉన్నావే అసలు అని అన్నారనుకోండి, నేనేం కుళ్ళిదాన్ని కాదు, నేను చాలా ముత్యం, నేను చాలా ప్యూర్ అని చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పారు అన్నా, నా పేరు చెప్పకండి. మళ్ళా కొంపలు మునిగిపోతాయి, నాకు ఫోన్లు వస్తాయి, మీరు మా ఆడవాళ్ళందరినీ పాడు చేశారు, మీరు ఏదో చెప్పినట్టున్నారు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. నా పైన చెప్పకండి అమ్మా. సామెతలు 31 అధ్యాయం తీసి చూపించండి, ఓకేనా? ఏంటంటే ముత్యం ఏంటంటే ప్యూర్, చాలా స్వచ్ఛమైంది. అది ఎందుకంటే అది ఏ కెమికల్స్తో చేసింది కాదండి. ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ముత్యాలు కాదండి, నేను కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియల్. మా సిస్టర్ పెట్టుకున్నారు చక్కగా, అది ఆర్టిఫిషియల్. కానీ ఒరిజినల్ ముత్యం ఆల చిప్పలో అది న్యాచురల్గా తయారవుతుంది. ఒరిజినల్ ముత్యం మెత్తగా ఉంటుంది తెలుసా, కొద్ది సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా ఉండదు. అది ఇలా అంటే పగిలిపోద్ది. మనం కూడా అంతే కదా, చాలా స్మూత్గా సెన్సిటివ్గా. ఎవరిని ఏదంటే వెంటనే పగిలిపోతుంటాం. ఎవరు ఏదైనా పగిలిపోతాం, వెంటనే వచ్చేస్తాయి బయటికి. ఏంటి మంచి మాటలా? భర్త అన్నారు, ఏమ్మా ఈరోజు మీరు ఎక్కువ, నాకు తెలిసి ఉప్పులు తింటారు కదా అందరూ ఇక్కడ తెలంగాణలో. సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే మేము కంపేర్ చేసుకున్నాం, మన హోటల్లో తిన్నప్పుడు కూడా విపరీతమైన సాల్ట్ ఉంది. ఇంకా సాల్ట్ చాలదన్న డబ్బా కూడా పెట్టింది. దేనికమ్మ అంటే ఇది చాలదటండి, వేసుకుంటారట అంటే జడిసిపోయాం మేము మోడరేట్గా తింటాం, మరీ తక్కువ తింటాం. ఇక్కడ కొద్దిగా ఎక్కువ తింటారు. ఉప్పు మీరు ఉప్పు అనకూడదు, అయితేను నూనె అంటాను, ఎందుకంటే మీరు ఉప్పులు ఎక్కువ తింటారు కదా. అమ్మ ఏమ్మా కూరలో నూనె ఎక్కువైపోయిందంటే, మరి నేనే ఏదో ఎక్కువైంది దానికి ఎందుకలా వెంటనే వచ్చేస్తుంది అనమాట రియాక్షన్. వెంటనే పగిలిపోతాం, ఎందుకంటే మనం ముత్యం కనుక. హల్లెలూయా. ముత్యము జ్ఞానానికి సూచన. ఏంటండి? మన జ్ఞానవంతులము. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది కదా, గుణవంతులైన భార్య దొరుకుట అరుదట, ముత్యం కంటే శ్రేష్టమైనది. గుణవతి అయిన భార్య తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును పెరకవేసుకొనును. జ్ఞానం కలిగి ఉండాలంట స్త్రీలో. ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానము? బిడ్డలు చిన్నప్పుడే పోస్ట్ ఆఫీస్లో రూపాయి దాచే జ్ఞానం ఉండాలి మనకి స్త్రీలకి. హల్లెలూయా. బిడ్డలు ఇంకా పుట్టకముందే ఒక 10 సవర్ల, ఇక్కడ తులాలు అంటారా గ్రామ్స్ అంటారా, 10 తులాల బంగారం బిస్కెట్ కొనాల్సిద్దే. అదే జ్ఞానం మన స్త్రీలకు తెలిసింది అదే. నెక్స్ట్ ఇంకేదో పాలసీ కడతారు పిల్లల కోసం, ఆడపిల్లల కోసం. ఇవన్నీ చెడ్డవని నేను అనట్లేదండి, చాలా జ్ఞానంతో కూడినవి ఉండాలి. ఇవి లేకపోతే ఎలా? దేవుడిచ్చిన జ్ఞానమే. దానికి మించిన జ్ఞానం ఏంటో తెలుసా? మన భర్తని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దేవుళ్ళ ఎలా కట్టుకోలో కలిగే జ్ఞానము. హన్న ఏం చేసిందండి? హన్న మొక్కుకుంది దేవుని దగ్గర. మొక్కుకొని ఏం చేసింది? వచ్చే ఏడాది కల్లా నా కడుపున ఒక బిడ్డనిస్తే నీ మందిరంలో విడిచిపెట్టేస్తానయ్యా, నీ సేవకే నేను సమర్పించుకుంటానంది. చేయలేదు కదా?
మనం అలాగే సమర్పించుకుంటాం మన బిడ్డల్ని. మనం చేస్తామా చేయమా? చెయ్యం. ఎందుకు? ఆడు ఎదిగే కొలది ఆడు చక్కగా పనికొస్తుంటాడు మనకి. ఆడు ఎదిగే కొలది ఉన్న ఒక దేవనస్తులు అయ్యేసరికి ఆ డబ్బులు మనకు అవసరం పడుతుంటాయి. మా చర్చ్లో అలాగే ఉన్నారండి ఒక కుటుంబం, మాకు తెలిసిన కుటుంబం. చిన్నతనంలోనే బాబుని దేవుని కోసం సమర్పించుకున్నారు. కానీ ఈరోజు వాడికి ఇప్పుడు కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఆ తల్లి. ఎందుకు? సంపాదిస్తున్నాడు, ఒక 20-30 వేలు తెస్తున్నాడు. గమనిస్తున్నారా? ఎవరితోనూ ఒట్టు పెట్టుకోగాని దేవునితో మాత్రం యోప్తా ఏం చేశాడండి? ఒట్టునేం చేశాడు? అమ్మో, నా ఒక్కగానొక ముద్దుల కుమార్తెను ఎదురుపడింది. ఎవరు నేను విజయముతో వెళ్తున్నాను, ఎవరు నా ముందర ఎదురు పడతారో ఏంటండి మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు ఎదురుపడ్డారండి? ఆఖరికి తన కూతురండి. తన కూతురు కంజర వాయిస్తున్న తండ్రి విజయము పొందుకొని వచ్చాడని ఎదురుపడేసరికి తండ్రి ఒక సంతోషము, విజయం అంతా నేల కూలిపోయింది అంతే. ఎందుకు? ఆయన ఏం ఊహించాడు? ఏ పనివాడో, ఏ సైనికుడో, ఎవరో నాకు ఎదురు పడతారనుకున్నాడు. కానీ ఆయనకున్న ఏకైక కూతురు, ముద్దుల గుమ్మ, అందగత్తె, యవనస్త్రాలు, చిన్నది, అంత చక్కనిది, రూపవతి అయిన ఆ బిడ్డ ఎదురు పడుతుందని నేను అసలు ఊహించుకోలేదండి. కుప్పకూలిపోయాడు మనిషి. ఇవ్వలేదు కదా, బిడ్డను ఇవ్వలేదు. ఆయన ఇచ్చాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆ బిడ్డ గురించి చదవండి మీరు ఒకసారి. ఎంత జ్ఞానం కలిగిన బిడ్డ అంటే, నాన్నగారు నాకు కొంత టైం ఇవ్వండి, నేను శుద్ధి చేసుకొనివ్వండి, ఎందుకంటే నేను ఎవరికి నేను బలవబోతున్నాను, పరిశుద్ధుడైన దేవుడికి నేను బలిగాను ఇచ్చినప్పుడు నాలో పాపం ఉండకూడదు. బా, ఎంత చక్కని మాట అండి. అసలు మనం చెప్పుకుంటున్నాం కానీ పలానా పొలం అమ్మితే నీకు 10,000 ఇస్తానయ్యా అని వాగ్దానం చేసుకుంటాం దేవునికి. నా పొలం అవ్వట్లేదు, స్థలం అవ్వట్లేదు, అమ్ముడుపోవట్లేదు, అయితే నేను ఒక 10,000 ఇస్తానని దేవుడికి ఒట్టు పెట్టుకుంటావు. డబ్బులు వచ్చిన తర్వాత మొదట ఎవరికి తీయాలండి? అనుకున్న మాట నువ్వు తీయాల్సిందే. అది నేనైనా నువ్వైనా. మనం ఒట్టు పెట్టుకుంది మనుషులతో కాదండి, మనం ఇస్తుంది సేవకులకు కాదు, నువ్వు చెప్పుకున్న సరాసరి సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుడు ఒట్టు పెట్టుకున్న తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మనసులు మారిపోతాయి మనకి. మనము ఎందుకంటే ఇందాకే వాక్యం చెప్పాం, మన బలహీనను డబ్బుని చూసేసరికి మనం బలహీనం అయిపోతాం. ఏవేవో రకరకాలు వచ్చేస్తాయి. ఈ 10,000 ఉంటే అప్పు తీరుతుంది కదా అని ఆలోచిస్తుంది. వేరే ఉద్దేశం కాదండి. కానీ దానివల్ల మనం శాపాన్నే తెచ్చుకుంటాం తప్ప దీవెనైతే తెచ్చుకోం. అదే చేశారు అననీయ సఫీరా వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇంతేనా అని అడిగాడు ప్రవక్త, ఇంతే అన్నారు. ఇంతేనా అన్నాడు. భర్త ఏ మాట చెప్పాడు, భార్య అదే ఎక్కిపించిందండి. ఎంత దయనీయమైన పరిస్థితి అండి. ఇంకా ఆ భర్త ఒక సమాధిని పాతి పెట్టిన అక్కడ వాక్యం చదివి నాకు చాలా భయం వేస్తుందండి. ఒకసారి చదివితే చాలా భయం వేస్తుంది. నేను రిఫరెన్స్ ఎందుకు చెప్పట్లేదు, టైం లేక. అందరికీ తెలిసిందే కనుక మీకు గుర్తు చేసి వదిలేస్తున్నాను అంతే. అందరూ జ్ఞానవంతులే కనుక, వాక్య పట్ల అవగాహన ఉంది కనుక. ఇంకా భర్తని సమాధి పెట్టిన వారి యొక్క కాళ్ళు కడుక్కునే ఒక తడి ఆరకముందే భార్య అక్కడే కుప్పకూలిపి. దేనికండి అది? ఆ శాపం దేనికి వచ్చింది? ఇంతకే అమ్మారా భూమి అంటే? ఇంతకే అబద్ధం కన్నా నేను అంటాను, చిన్న చిన్న అబద్ధాలు, పొరపాట్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. 1-2 సార్లు చేస్తేనే తప్పు, అది భయంకరమైన పాపం. హల్లెలూయా. ఒకసారి చేస్తే పాపం కాదు, దేవుడు క్షమించి వదిలేస్తారు. 2 సార్లు చేసినా వదిలేస్తారు. కానీ 2కు మించి 1కి తరికించి చేసావా, తెలిసి చేస్తే మాత్రం అది పాపంగా ఉరిగా మనకే చుట్టుకుంటుంది. వారి జీవితాన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. వెంటనే అక్కడే ఆమె కుప్పకూలిపోయింది. మనం కూడా సంఘాల్లో ఇక్కడ ఎవరైనా సేవకురాళ్ళు ఉన్నారండి? అందరూ విశ్వాసులే కదా. అమ్మ విశ్వాసుల జ్ఞాపకం చేసుకొని ప్రియ బిడ్డలారా, మీరు సంఘంతో ఒడంబడి చేసుకుంటే మాత్రం, సంఘంతో ఒట్టి పెట్టుకుంటే మాత్రం మీరు అనుకుంటున్నారు, అమ్మో నేను ఈ డబ్బు ఇస్తే నా సేవకుడికి ఇస్తే నా సేవకుడు ఏదో బాగుపడిపోతారు, నా సేవకుడు ఏదో కొనేసుకుంటారు, ఇంకొక మా యామిని గారు ఇంకొక మెళ్ళో ఇంకో గొలుసు వేసుకుంటుంది. ఎప్పుడు అనుకోకండి. మీరు వాగ్దానం చేసుకున్నట్టు వాళ్ళు ఏం చేసుకున్నారు దేవుడికి లెక్క. మీరు ఇవ్వండి, మీ మీద తీర్పు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాటలు కదా.
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తున్నారు. మనతో మాట్లాడుతున్నారా లేదా చెప్పండి. మనల్ని దర్శిస్తున్నారా లేదా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ముత్యం అంట ఒక స్టేటస్కి. మనం ఎవరమండి? ముత్యం కదా. మనం ఒక స్టేటస్కి సింబల్. అంటే స్టేటస్ అంటే మీరు తెలుగులో ఏమంటారు? స్టేటస్ రా, సరైన పదం స్టేటస్. ఒక స్థానం. ఎస్, థ్యాంక్ యూ. స్థానం నిజమే కదా. ఒకసారి బ్యాచిలర్స్ ఇంటికి వెళ్ళండి, మంచి గృహిణి ఇంటికి వెళ్ళండి, ఎలాగుంటుందో తెలిసిపోద్ది చూడగానే. బ్యాచిలర్స్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చెప్పకపోయినా ఇందులో స్త్రీ లేదని తెలిసిపోద్ది. ఒక మంచి సాంప్రదాయాన్ని ఇంటికి వెళ్ళండి, ఈ స్త్రీ చాలా చక్కగా ఇల్లుని అలంకరించుకుందని. మనమేమో పాస్టర్ ప్రభాకర్ గారు మాకు విడిది ఇచ్చారండి ఇల్లు. ఆయనంట మేము ఎండలు తట్టుకోలేమని సేవకులు మీటింగ్స్ పెట్టుకొని కూడా కొంత ఖర్చు పెట్టుకొని 2 రోజుల మీటింగ్స్కి, అమ్మో సేవకులు వస్తున్నారు, ఈ వేడి తట్టుకోలేరు, వాళ్ళకి మంచి కంఫర్ట్ ఇవ్వాలని మేము వచ్చే ముందు ఏసీ కొని మాకు బిగించారండి. ఇంకా మాకు ఆ ఇల్లంతా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయి రేకుల షెడ్లో ఉంటున్నారండి సేవకులు. మేమన్నా వచ్చేయండి అయ్యా, అక్కడ ఎందుకు, లేదు లేదయ్యా మీరు ఉన్న 2 రోజులు కంఫర్ట్గా ఉన్నారు. చూడండి, సేవకుడు త్యాగం చేస్తారండి. మేము సేవకులమే, వాళ్ళు సేవకులే. సేవకులకి త్యాగం చేసే మనసు ఉంటుంది. అర్థమవుతుందా? ఖర్చు మనం అనుకుంటాం, అయ్యో ఇంత మనం చేస్తున్నామే గుర్తింపు లేదు. నువ్వు గుర్తించవలసిన అవసరం లేదు. ప్రతి దేవుడు గుర్తిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకేమనుకున్నావు? మనము ఎవరండి? ఒక స్థానం, స్త్రీ. నేను ఆ ఇల్లు చూసిన తర్వాత ఎంత చక్కగా అలంకరించారంటే, చిన్నదే ఎంత బాగుందో, భలే ముద్దుగా అనిపించింది. అసలు ఎంత కంఫర్ట్ అనిపించింది. చిన్నదైనా ఎంత నీట్గా చక్కగా పెట్టుకున్నారు అనుకున్నాను. నేను పాపను అడిగాను, నాతో పాటు పాడిన తల్లి, ఇల్లుని ఎవరు శుభ్రంగా ఉంచుకుంటారు నీట్గా? డాడీయా మమ్మీ ఎక్కడ చూసి అంత ఆర్గనైజింగ్గా ఉన్నాయంటే, ఇద్దరు ఆంటీ అంది. ఆహా, చూసారా? ఒక స్త్రీ మన అంటే ఒక ఇల్లుని చూడగానే మనం అడుగుతాం, ఇది ఎవరు చేశారు? స్త్రీకి ఏంటంటే ఒక స్థానం ఉంది ఇంట్లో. స్త్రీ లేని ఇల్లు ఎలా అయిపోద్దండి? గమనించండి. ఒక భార్య భర్తలు ఉన్నారు, ముసలి వాళ్ళు అనుకోండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త చనిపోయిన భార్య కొంతకాలం బ్రతుకుతుంది. తల్లి పిల్లల్ని చూసుకొని, మనవాళ్ళని చూసుకొని, మనవాళ్ళు చూసుకొని. కానీ గమనించండి, మగవారు లేరు కనుక చెప్పుకుంటున్నాం. ఫాస్ట్ గారు చెవులు మూసేసుకోండి, వినద్దు. భర్తలు మనం లేకపోతే ఉండలేరు, తెలుసా మీకు? సీరియస్లీ నేను చాలామందిని చూశానండి. ముసలి వాళ్ళు, కొద్ది వయసు ఒక 60-70 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళ భార్య ముసలాముకి చనిపోతే మనం ఉంటాం స్త్రీలం, పిల్లలు చూసుకుని మనవరాలు. మగవారు ఉండలేరండి. 6 నెలలకు మించి, సంవత్సరకు మించి ఉన్నారంటే ఏదో దేవుడు ఇచ్చిన కృప, ఆయుష్ ఏదో దేవుని బట్ట తప్ప వాళ్ళు ఉండలేరండి, తట్టుకోలేరు. మనకి ఏ స్థానం ఉందండి? ఒక స్థానం ఉంది. హల్లెలూయా, ఒక స్థానం ఉంది. అదేంటండి? ఒక అరగంట క్రితమే స్త్రీలని బలహీనంగా చూస్తాం. స్త్రీలేమో బలహీన ఘటాలని దేవుడు అన్నారు. స్త్రీలు ఎప్పుడు భర్తలకు లోబడి ఉండమనే చెప్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. స్త్రీలు ఏవి మీరు ఎక్కువ వాగొద్దు, కంట్రోల్గా ఉండని చెప్తారు. మాకే అన్నీ చెప్తారు. కానీ ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నారేంటి? దేవుడు చెప్పిన మాటలే, నేను చెప్పలే. ముత్యం అన్నారు కదా, ముత్యానికి ఇన్ని గుణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక స్థానం ఉందండి మనకి స్త్రీలుగా. మరి మన స్థానాన్ని, మనకున్న పొజిషన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? నీ బిడ్డల్ని ఎలా పెంచుకుంటున్నాం? నేను చాలా కుటుంబాలు చూశానండి. భర్త భక్తిలో ఉన్న, అంటే దేవుణ్ణి నమ్ముకొని భర్త, భార్య అన్నిరాలైతే మాత్రం చచ్చిన భర్త దగ్గర రాదండి, చర్చికి రాదు ఆమె. కానీ దేవుణ్ణి నమ్ముకున్న భార్య చర్చికి వెళ్తే భర్త హైందుడైనా చర్చికి వస్తాడండి. ఎందుకంటే స్త్రీకి ఆ శక్తి ఉంది. హల్లెలూయా. స్థానం అన్నారు ఇందాక, ఆ స్థానం ఉంది. నిన్న మేము రాయనీగూడెంలో ఒక తండ్రి అండి, ఒక 60-70 సంవత్సరాలు ఉంటారు, చూశారు కదా ఆమెని ఏడ్చుకుంటూ ప్రేయర్లో అన్నతో ప్రేయర్ చేయించుకున్నారు. ఆయనకి ఏడుపు ఏంటంటే, నేను అనుకున్నాను పిల్లల మాట వినట్లేదో, లేకపోతే పిల్లలు బాగాలేరో. లిటరల్లీ ఏడ్చేస్తున్నాడండి ఆ తండ్రి. చక్కగా పంచి కట్టుకొని, పెద్ద వయసు ఆయన, 70 సంవత్సరాలు ఉంటాయి. పాస్టర్ గారు పాపం ఎవరైనా మగవారు ఏడిస్తే తట్టుకోలేరు, ఆడవాళ్ళు ఏడిచినా తట్టుకోలేరు. ఏంటి నాయన తండ్రి గారు మీ బాధ ఏంటంటే, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నా భార్య ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదయ్యా. ఏంటంట? నిజమండి, నేను సత్యం చెప్తున్నాను. రాయనీగూడెంలో భర్త నమ్ముకున్నాడట. ఆయన ఎంత విశ్వాసం అండి.
భార్య అట రావట్లేదట చర్చికి, నమ్మట్లేదంట, విగ్రహారాధన ఉండిపోయింది, నేను బాధ అంట. ఎంత ధన్యుడండి ఆయన. నేను ఒకటే అన్నాను, అయ్యా నువ్వు ఏడొద్దు, వచ్చే సంవత్సరాల కాలం నీ భార్య నీకన్నా ముందుగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే చాలా కుటుంబాలు చూశానండి, భార్యలు కానీ ఏదైనా ఒక విశ్వాసులు ఉంటే భర్తలు అదే విశ్వాసాలు వెళ్ళిపోతారు అంతే. అది ఎందుకో భార్యకి ఆ స్థానం ఉంది. మరి మనకి ఎంత కృపనిచ్చి ఇంత స్థానాలు ఇస్తే మనం మన బిడ్డల్ని మన భర్తల్ని ఎటు నడిపిస్తున్నామో మరి మనమే పరీక్షించుకుందాం. ఈరోజు వాళ్ళు అలా అంటారు అని వెళ్ళును, కానీ ఒకరోజు తప్పక వస్తారు వాళ్ళు, తెలుసా మీకు? కానీ మనమే ఎందుకులే ఈడు వచ్చిన ఒకటే రాకపోయినట్టే, ఇక అక్కడికి వచ్చి కూడా అక్కడ కూడా నా బుర్ర తినేస్తాడు. మీరు కాదు నేను జనరల్గా చెప్తున్నాను, విన్నవే చెప్తున్నాను. మీరు కాదు తల్లి, నాకు మీరెవరో తెలియదు, నాకేమో మా యామిని అమ్మ నాకేం చెప్పలేదు, నాకు అభిషేక్ పాస్టర్ గారు మీ గురించి ఏమీ చెప్పలేదు. అక్క నా సంఘాన్ని మాత్రం మంచోళ్ళక్క తిట్టకక్క అన్నారు ఆయన. నేను తిట్టట్లేదు. అక్క నాకున్నది వాళ్ళేనక్క, నా రక్త సంబంధికులక్క, నాకు ఎవరు లేరక్క అన్నారు. అమ్మ నేను మిమ్మల్ని తిట్టట్లేదు. మరి మనకిచ్చిన స్థానాన్ని మనం కుటుంబం పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం? కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఉందండి, లూదియా గారు, అందరికీ తెలిసిన ఆమె షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్. ఎవరండి ఆమె? షీఈ్ ఎ రిచ్ ట్రేడింగ్ బిజినెస్ ఉమెన్. ఆమె మామూలు వ్యాపారస్తురాలు కాదండి, ఊదా రంగును అమ్మే వ్యాపారస్తురాలు. అప్పుల్లో ఊదా రంగుకి ఒక ఘనమైన స్థానం ఉంది, ఒక గుర్తింపు ఉంది ఊదా రంగుకి. బైబిల్లో కూడా మీరు అనేక చోట్ల వింటూ ఉంటారు కదా, ఊదా రంగుపు వస్త్రం అంటే ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ కలర్. ఊదా రంగు ఉన్నతమైన వాళ్ళే వేసుకునేవారు. గొప్ప గొప్ప రాజులే, పెద్ద పెద్ద సంపన్నులు ఉన్న ఇంట్లో ఉండేది. అలాంటి ఆ డై పౌడర్ ఈమె అమ్మే వ్యక్తి లూదియా. ఆమె అక్కడ మీరు చదివితే ఉంటుందండి, చదువుతారా ఒకసారి? అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మీకు రెఫరెన్స్ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దైవభక్తి గల స్త్రీ. ఆమె ఎవరండి? దైవభక్తి గల స్త్రీ. నిలిచుండాను. ఊదారంగు పొడిని అమ్ము. ఆమె అక్కడున్న దేశస్త్రాలు కాదు, వేరే పట్టణస్త్రాలు, వేరే పట్టణం నుంచి వస్తుంది. ప్రభు ఒక సరిపోదు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు ఏంటంటే ఆమె హృదయాన్ని తెరిచారంట. ఆమె హృదయం తెరిచేసరికి చదవండి అమ్మా. థ్యాంక్ యూ. ఏంటండి, ఆమె ఒక బిజినెస్ ఉమెన్, ఒక వ్యాపారస్తురాలు, ఒక ఉన్నతమైన వ్యాపారం చేస్తూ ఆమె ఏమన్నదండి, ఏమని వేడుకుందండి? నేను దైవభక్తి గల స్త్రీనైతే మీరు తెలుసుకోండి. ఈరోజు మనకు అటువంటి ధైర్యం ఉందండి. అయ్యా అభిషేక్ పాస్టర్ గారు, నేను పరిశుద్ధంగా ఉన్నానో లేదో నన్ను పరీక్షించి మా ఇంటికి దగ్గర ఒక సంఘాన్ని స్థాపించండి అయ్యి, అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు అనగలిగే ధైర్యం మనకుందా? ఎందుకు? అమ్మో, ఇక్కడ మనం కానీ పెట్టుకుంటే ఖర్చే, ప్రతి వారం ఖర్చే, కరెంట్ బిల్లు వచ్చేస్తుంది, ఒక రూమ్ ఇచ్చేయాలి అంటే అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఆమె ఏమైనా కొనియాడిందండి, నేను దైవభక్తి గల స్త్రీనే అయితే నా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా వేడుకుందంట. తనకేం అవసరం అండి? జనరల్గా బిజినెస్ మైండ్స్ ఎలా ఉంటాయండి, వ్యాపారం చేసే మనసులు ఎలా ఉంటాయి? ప్రతి రూపాయి కూడా క్యాలిక్యులేషన్, అవునా కాదా? ఈ రూపాయికి ఇంకొక రూపాయి యాడ్ చేయాలి. వడ్డీ వ్యాపారులు ఎలా ఉంటారు? 10 రూపాయలు వడ్డీకి ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తుంది. నాకు 100 రూపాయలకు వచ్చిన వడ్డీ, అమ్మో నేను ఇంత ఖర్చు పెట్టకూడదు, ఈ 10ని ఇంకో 10 చేస్తే నాకు ఇంకో 10 వస్తుంది కదా. వెరీ క్యాలిక్యులేటింగ్గా ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. కనుకనే వ్యాపారం చేయగలరు, మంచిదే. అంటే అంత వ్యాపారం చేస్తూ, అంత ఉన్నతమైన వ్యాపారం చేస్తూ, అంత ఉన్నతంగా ఉండి కూడా ఆమె హృదయం ఏమైందంటే తెరవబడిందంట. దేవుని కోసం మన హృదయాలు తెరవబడాలి.
దేవుని కోసం మన చేతులు ఆమె హృదయం తెరవబడిందంట. దేవుని కోసం మనము గుప్పెళ్ళు విప్పబడాలి. దేవుని కోసం మనం త్యాగం అవ్వాలి. నా సంఘము, నా సేవకుడు, నా యొక్క సేవలో ప్రతి పాలిభాగస్తులుగా మేము ఉండాలి. కనుకనే ఈరోజు ఆమె కోసం మనం చెప్పుకుంటున్నాం. నీ గురించి సంఘం చెప్పుకోక్కర్లేదు. నీ గురించి మైకులో పాస్టర్ గారు డబ్బులు ఎవరు ఇచ్చారో నీ పేరు చదవకపోయినా యేసయ్య ప్రతిదీ లెక్క కడుతున్నారు. హల్లెలూయా. ఆయన వడ్డీతో ఇస్తారండి, వడ్డీతో ఇస్తారు. అసలు యేసయ్య యొక్క లెక్క ఎలాగో తెలుసా? 1కి 1 అనుకుంటున్నారా? 1కి 10, 10కి 20 అనుకుంటున్నారా? 10కి 100, 100కి 100 అనుకుంటున్నారా? 100కి 1000, 1000కి 1000 అనుకుంటున్నారా? 1000కి 1,00,000. హల్లెలూయా. 10,000, 10,000కి. గమనిస్తున్నారా యేసయ్య లెక్క ఎలాగండి? నీ లెక్క నా లెక్క అయితే 1కి 1, 10కి 10. యేసయ్యకి నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు ఎంత వస్తుంది అన్నాను? 100. నమ్ము. హల్లెలూయా. 100 ఇస్తే 10,000, 10,000 ఇస్తే 10 లక్షలు. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి. ఏమంటే మన హృదయం తెరవబడాలి. తెరవట్లేదు మనం ఇంకా ఆ కొద్దిగా దాంట్లో నా వల్ల కాదేమో, నేను తెచ్చుకుని కొద్దిగా నెలంతా నేను గడపాలి. మనం ఎవరివండి గడపడానికి? పోషించేవాడాయన, రక్షించేవాడైనా. మన కరోనా ప్రతి ఒక్కరికి బుద్ధి నేర్పించిందా లేదండి? నేర్పించిందా? డబ్బు కట్లున్నా బ్రతకలేకపోయారు. బ్రతికించయ్యా, నా భర్తను బ్రతికించి నా ఇల్లుని ఇచ్చేస్తాను రాసి, ఎన్ని లక్షలకు కావాలన్నా డబ్బు పోయిద్ది, మనిషి పోయాడు. అదే మన పెద్ద గుణపాఠం. డబ్బు మనల్ని రక్షించదు. నువ్వు కష్టపడి ఇది నా నెలంతటికి సరిపోద్దని గూట్లో పెట్టుకుంది మనల్ని రక్షించదండి. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, నేనే కదా వాటిని పోషిస్తున్నాను. అవి దాచుకోవే, అవి దాచుకోవు, కొట్టలో దాచుకో. మీరు ఇహలోకంలో దాచుకుంటే మీ సొమ్ము ఏమవుతుందండి? చెమ్మట కొడుతుంది. దొంగలు కన్న వేసేస్తారు. దొంగ అంటే ఎవరో కాదండి, మన తాగుబోతు భర్తే. పాపం ఎంత దాస్తావు? ఆ 1000 రూపాయలు తెచ్చిన దాంట్లో 500 దాస్తావు. ఆ పోపుల డక్కులో పెడతావు, మర్చిపోతావు. పాపం వంట దగ్గర కదా, అతనికి తెలుసు నువ్వు ఎక్కడ దాస్తావు. ఉదయం లేసి నా 500 తెల్లారి లేసి రేషన్ కొనాలి, ఇంటికి ఖర్చులు, ఇంటికి తిండి, పిల్లలు, మళ్ళీ తిరిగి ఎక్కడికి పోనేమన్నా సరైన దానిక ఒళ్ళంతా గొల్ల చేసేసుకొని ఆరోగ్యం అంతా క్షీణించిపోయి. నాకు తెలిసిన కుటుంబం ఉందండి, నాకు తెలిసిన కుటుంబం. ఒక కుటుంబమే కాదు, అనేక కుటుంబాలు మేము చూసాం. ఒక కుటుంబం గురించి చెప్తాను నేను. ఒక కుటుంబం బాగా ఉన్న కుటుంబం, ఒకప్పుడు మంచి వ్యాపారం చేసిన కుటుంబం. వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదండి అసలు. పక్కా హైందువులు వాళ్ళు. మాతో పరిచయమై మా దగ్గరికి వచ్చి, నేను ఆమె ఎదురు మాట పలకరించుకుంటాం కదా, అలా చెప్తూ మేము పాస్టర్ గారి కుటుంబం అని తెలిసి, ఆమెకి ఏదో చిన్న విశ్వాసం, తనకి ఏదో చిన్న అవసరత, మా ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయని పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకునేది. ఏ గులాబ్ జామ్ చేసినా మాకు ఇచ్చేది, ఏ పండగకి ఏది చేసినా మాకు ఇచ్చేది. తినమంటే మరి నా కష్టంగా తింటామమ్మని తీసుకున్నాను. దేవుని ప్రేమ. తిన్నా తినకపోయినా దయచేసి స్త్రీలారు ఇంకోటి గమనిస్తారా? మన ఇంటి పొరుగు వారు, పక్కవారు హైందువులు దేవుని నమ్మలే, మనం దేవుని నమ్ముకున్నాం. మనకు తెలుసు మన దేవుడు జీవమ్మ గల దేవుడు. ప్రసాదం తీసుకొచ్చింది అనుకోండి అని చెప్తుంది ఆవిడ, అయ్యా అమ్మ ఇది నేను పూజకు పెట్టలేదులే, మీకోసమని ప్రత్యేకంగా వండాను, తినండి మా పండగని. ప్రేమతో తెచ్చింది గమనించండి. దయచేసి ద్వేషించకండి. నువ్వు తిన్నా తినకపోయినా స్వీకరించండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ పొంగల్, హ్యాపీ దీపావళి అని విష్ చేయండి. చూడండి, వాళ్ళు మీకు శత్రువుడు. ఏ రోజుకైనా నీ ప్రేమను బట్టి దేవుళ్ళలోకి రావడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇదొక చిన్న నీ లాజిక్ని మనం మిస్ అయిపోతుంటాం. మనకు తెలిసిందల్లా మేము పూజలు పెట్టని తినవండి, మేము విగ్రహాన్ని తినవండి. నువ్వు తినమందావిడే పాపం చెప్తుంది కదా, విగ్రహానికి పెట్టలేదమ్మా, మీకోసం స్పెషల్గా చేశాను, దాచిపెట్టాను, తినండి. నువ్వు తిన్నా తినకపోయినా ఒక మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తీసుకో, ప్రేమతో తీసుకో. నీకు మనసుకు ప్రేరేపణ వస్తే తిను, లేదంటే ప్రక్కన పెట్టేసేయి. దేవుడి నామం పేరట
దాన్ని ప్రక్షాళన చేసుకో. నీకు తినాలనిపించింది అనుకో, తిను, టేస్ట్ చేసి నెక్స్ట్ వచ్చి చెప్పమ్మా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, ఎలా చేశారు, నీకు వచ్చినా సరే. ఎందుకు? ఈ యొక్క మాట తర్వాత పనిచేస్తుంది. ఏమో కూడా అలాగే నా దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చేది, నన్ను నచ్చితే తినేదాన్ని, లేకపోతే తినకపోయినా చిన్న అబద్ధమైనా తప్పదు కదా, ప్రేమను జయించుకోవాలంటే తప్పదు. చాలా బాగుందిరా ఎలా చేస్తావు, కానీ ఏ రోజు కూడా మాకు అర్పితం చేసేది ఏ రోజు మాకు పెట్టేవారు కదా, ఎందుకంటే మేము సేవకులమని. చాలా ప్రేమతో చేసి పెట్టినప్పుడు ఆ ప్రేమ ఆమె మమ్మల్ని చూసి, మా యొక్క స్థితిగతులు చూసి, మా ఎదుగుదల చూసి, మమ్మల్ని చూసి నేను కూడా యేసయ్యని నమ్ముకోవాలి, ఈ దేవుడు గొప్పవాడు, స్లోగా రావడం మొదలుపెట్టింది. చెప్పండి, భయంకర విగ్రహారంతో వచ్చారండి, నిలువెత్తిన ఫోటో పెట్టుకొని వచ్చారు. భయంకర విగ్రహారధికులు, ఉన్నతమైన కులం వాళ్ళు. అలాగొచ్చినప్పుడు ప్రేమను చూసి రావటం మొదలుపెట్టింది. తన భర్త భయంకరమైన తాగుబోతూ, బలహీనుడు, ఆరోగ్యం అంతగా సరిగ్గా ఉండేది కాదు. ఏమి ఏడిచేది, నా భర్త కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, బ్రదర్ గారు అన్నప్పుడు, అయ్యో తప్పక చేస్తాను. మా ప్రేమ చూడండి, క్రైస్తులు చూపించే ప్రేమలో ఒక ఆత్మ రక్షించుకోగలుగుతాం, ఏ రోజుకైనా రక్షించుకోగలుగుతాం. ఆ కుటుంబం ఈరోజు ఏ స్థానంలో ఉన్నారో తెలుసండి మా సంఘంలో. ఎవరండి? విగ్రహాన్ని కల్పించి మాకు తినమని ఇచ్చినావిడి, ఇంత ఫోటోతో వచ్చినావిడి, ఇంత ఫోటోతో వచ్చినప్పుడు థ్యాంక్ యూ సార్, ఇంత ఫోటోతో వచ్చినావిడి ఈరోజు ఏ స్థానంలో ఉన్నారో తెలుసా సంఘంలో? రోహిత్ లారా, ఈరోజు ఏ స్థానంలో ఉన్నారో తెలుసా? సేవకులకి రైట్ హ్యాండ్గా. ఈరోజు రేపు ఆదివారం మేము ఇక్కడ వాడబడతామా, ఆయన అక్కడ వాడబడతాడు. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి చూసారా, ఈరోజు వాళ్ళ భార్య, కూతురు, భర్త సమస్య విడిచిపెట్టారని పెంటగా ఎంచుకున్నారు. దేవుడే మాకు సర్వండి, దేవుడిని పట్టుకొని వదలండి. ఎందుకు తెలుసు వాళ్ళ ఆశ? ఏదైనా మేము ఉంటాం అయ్యగారు, మేము చేస్తాం అయ్యగారు, ఫస్ట్ గారు మేము చేస్తాం. నాకు అనిపిస్తుంది నలుగురు అదే వెళ్ళిపోయినా, థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళిపోయినా నలుగురికి అదే డెడికేషన్. నేను అనుకుంటానే వీళ్ళకి ఎంత డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు రుచి చూస్తున్నారు, ఇది చేస్తే వెంటనే దేవుడు వారికి కార్యం, ఇది చేయగానే వెంటనే దేవుడు వారి జీవితంలో చేస్తున్న కార్యాలు రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఎట్టివాడో. ఆ ఎరగని ఆ కుటుంబం అంత రుచి చూసినప్పుడు 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా పుట్టు క్రైస్తవులు ఉన్న మనము యెహోవా ఎట్టివాడో రుచి తెలుసుకోలేకపోతున్నాము. తెలుసుకోగలుగుతున్నావా? కొరచ చేయ, సంకుచిత మనసు, డౌట్ఫుల్ మనసు, అంత సంకుచితంగా మనకి దేవుడు దీవించే కొలది మన కొరచ అయిపోతుంది, దీవించే కొలది కొరచ అయిపోతుంది. కుళ్ళు బుద్ధిలం అయిపోతున్నాం మనం, ఏదో దాచేసుకోవాలనుకుంటున్నాం. నో, దేవుడి స్థానాన్ని, దేవుడికి ఇచ్చే స్థానాన్ని దొంగలించొద్దు. స్త్రీలకి మనకు ఆ గుణం లేదు. నేను స్త్రీలకే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, భర్తలు సంపాదించడమేనండి, వాళ్ళు కష్టపడ్డమే. సమస్తము మేనేజ్ ఎవరు? మనమేగా. మనకు అన్ని మేనేజ్మెంట్లు తెలుసండి. చీటీకి ఎంత తీయాలో తెలుసు, పాలు ప్యాకెట్లకి ఎంత తీయాలో తెలుసు, ఆఖరికి మన ఫేర్ అండ్ లవ్లీకి ఎంత తీయాలో కూడా తెలుసు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత తీయాలన్న ఆలోచన మాత్రం సంకుచిత మనసు అయిపోతుంది. మొదట నువ్వు తీయాల్సిన దశమ భాగమే. నువ్వు ఏదున్నా లేకపోయినా, ఇంట్లో బియ్యం బస్తాక లేకపోయినా దశమ భాగం మాత్రం దేవుని సంచిలో పడిపోవలసిందే. ఆయన సంచిలో నువ్వు వేయి, నీ సంచిలో ఆయన వేస్తాడు. హల్లెలూయా. నీ సంచి సిల్లు సంచిగా ఉండదు, నీ సంచి జారిపోయే సంచిగా ఉండదు, నీ సంచి చేయి పెడితే తడుముకుంటే లేనట్టుగా ఉండదు. నువ్వు ముందు యేసయ్య సంచిలో పడే. హల్లెలూయా. గమనిస్తున్నారా? మన స్థానాన్నే నేను గుర్తు చేస్తాను, నేనేం చెప్పట్లేదు స్పెషల్. ఏంటండి ఎప్పుడు చూసిన ఆడవాళ్ళకి అన్ని బాధ్యతలు చెప్తారు ఏంటండి? అన్ని ఆడవాళ్ళకంటే మనం ముత్యం అన్నారు కదా, ముత్యంకున్న స్థానం చెప్తున్నాను నేను. ఆ స్థానాన్ని గమనించండి. అందుకనే మన ఇంట్లో దేవుళ్ళు చూడలేకపోతున్నాం, ఆశీర్వాదాలు ఎందుకు చూడలేకపోతున్నామో తెలుసా? మాకు తెలిసిన ఆవిడ ఉంటుందండి, ఇంటంతటికి జీతాలు, బిడ్డలు, కుటుంబం, భర్త అందరూ కలిసి 25,000 వస్తుంది. భర్త తెచ్చిన సంపాదనే 1000 రూపాయలు ఇస్తుంది దశం భాగం. ఏమ్మా కొడుకు చేస్తున్నాడు, ఇంకో కొడుకు చేస్తున్నాడు, ఇంకో కూతురు చేస్తుంది, ఉద్యోగం, అందరు కలిపి 30,000 వస్తుంది. ఇది ఎంత రావాలండి దశం భాగం? 3,000. నీ 3,000తో ఏం పాస్టర్ గారు బాగుపడిపోరమ్మా. లెక్క చెప్తున్నాను అంతే, దేవుని లెక్కే కదా. ఈ 3,000 రావాల్సిన 10,000 రూపాయలతో సరిపెట్టేసి ఏమంటే
ఇవ్వట్లేదండి జీతం, రావట్లేదండి జీతం. మధ్యలో వాడేసుకుంటుంది అన్ని అరువులు. వస్తుంది, ఎక్కడ తప్పిపోతున్నాం. అందుకే ఇంకా మన సొమ్ము చాలా మట్టుకు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను అనలేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతుందో మీకే తెలియాలి, నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకే తెలియాలి. ఏంటోనండి 20,000 తెచ్చుకుంటున్నాం కానీ అసలు చాలట్లేదు. నువ్వు దేవునికి ఇస్తేనేగా ఆయన సంచి నింపు, నీ సంచి నింపుతాడు. హల్లెలూయా. చూడండి నీ స్థాను స్త్రీ. ఇక పోగా మనకి ఇంకో బాధ్యత ఏంటండి? ఇందా చెప్పాను కదా, బిడ్డల్ని ఇంటిని పెట్టొద్దు. పర్వాలేదు, రెస్ట్ తీసుకోమా. అమ్మో ఎండ కమిలిపోతా, వద్దొద్దు. ఎండ అయిపోయిన తర్వాత జూన్ నుంచి వచ్చింది అలా చర్చికి వర్షాలు పడినప్పుడు. నీ పిల్లల్ని అలా పెంచొద్దు. యెహోవా మందిరంలో హన్న ఎక్కడ పెంచిందండి? ఆయన కుమారుని ఎక్కడ పెంచింది? మందిరంలోనే పెంచింది. పాలు విడిచిన వెంటనే బాలుడైన సమూయేలు గారిని ఎక్కడ పెంచిందండి? చాలా నోరారిపోతుంది. వాటర్ తాగండి తల్లిలు, పెద్ద వయసు వాళ్ళు. చాలా ఆరాటంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఏం చెప్తున్నాను ఇప్పుడు? బాలుడైన సమూయేలు గారిని తల్లి ఎక్కడ పెంచిందండి? పర్లేదు నాయన, నేను మొక్కుకున్నాను, నువ్వు పుట్టిస్తావు, ఇంక పర్వాలేదు, నువ్వు నాతోనే ఉండు. సంవత్సరానికి ఒకసారి సిల్లోకి వద్దు కానీ, యెరూషలేముకి వెళ్దేవారు అప్పుడు. సంవత్సరానికి ఒకసారి కుటుంబం అందరం కలిసి బలిపేయటం, దేవునికి బలి ఇవ్వడానికి. పర్వాలేదులే, ఉండిపో. ఏ మాట అయితే తల్లి చేసుకుందో ఒడంబిక, కడుపున పడక ముందే చేసుకున్న ఒడంబిక, సమూయేలు గారు మందిరంలో పెరిగాడు. మీ బిడ్డల్ని మందిరంలో పెంచండి. ఎక్కడ పెంచాలండి? మందిరంలో పెంచండి. అదే తల్లి ఇంకో తల్లి కూడా వాగ్దానం చేసుకుంది. సంసోను గారిని, నీకు అర్పించుకుంటానయ్యా. కానీ ఆయన ఏమైపోయారండి? గమనిస్తున్నారా? వాక్యమే చెప్తుంది. మన పిల్లల మందిరములో ఉంటే ఎలా ఉంటారో, బయట ఎలా ఉంటారో వాక్యమే మనకి బోధిస్తుంది. కనుక ఇంక నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడను. ముత్యము, వెల్త్ అంటే సంపద. ముత్యము సంపద. నువ్వే నీ ఇంటికి సంపద. నీ ప్రార్థనే నీ ఇంటికి సంపద. నీ కన్నీరే నీ ఇంటికి సంపద. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కన్నీరు కార్చి మోకాళ్ళే, నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ కుటుంబం మారుతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే ముత్యం కొన్ని ఇంకో క్వాలిటీ ఏంటి? వెల్త్, సంపద. భార్యలారా మీరు అనుకోకండి, మీ చేసే ప్రార్థన మీ కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం అండి, మీ బిడ్డలకు ఆశీర్వాదం అండి, మీ తరతరాలకు ఆశీర్వాదం. నీ భర్త మారాలి, నీ భర్తని మాట వినాలన్నా, నీ బిడ్డలు మారాలి, బిడ్డలని మాట వినాలన్నా సంపద, మీరే సంపద. ఆ సంపద ఎక్కడ వస్తుందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర వస్తుంది. కన్నీరు కార్చడంలోనే వస్తుంది. స్త్రీలు కన్నీరు కాస్తే దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకునే దేవుడు కాదు. పాపాత్మురాల స్త్రీ ఎలా అండి? పాదాల ఆఖరిగా నేను ముగించేస్తున్నాను, ఆఖరిలోకి వచ్చేసాను, అయిపోయింది. పాపాత్మురాల స్త్రీ ఏమైంది? నేను పాదాలు పట్టుకుంది, తన కన్నీరు విడిచేస్తుంది, ఒక్క మాట కూడా చెప్పలేదు. యేసేమన్నారు? అమ్మా ఇంకెన్నడూ పాపం చేయొద్దు, నువ్వు ఇంకెన్నడూ పాపం చేయొద్దు. ఎంత మంచి, నాకు చాలా ఇష్టమైన మాట అండి అది. ఎంతో ఇష్టం నాకు, అది చాలా ఇష్టపడతాను ఆ మాట. మనం కూడా ఎంతో దుర్మార్గులం, ఎంతో పాపాత్మలం, ఎన్నో పాపాలు చేసి దేవుడి దగ్గర ఒడంబలికలు చేసేసుకొని, దేవుడి దగ్గర ప్రామిసులు చేసేసుకొని, దేవుడితోనే ఉంటానని చెప్తాం, దేవుడికే మనం సమర్పించుకున్నాం అని చెప్తాం, దేవుడికి మన బిడ్డలను అప్పచెప్తాం అని చెప్తాం. దేవా నాకేదో వచ్చినా నీకేనని ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం. కానీ ఏ వాగ్దానం కూడా మన జీవితంలో నిలబడలేకపోతున్నాం. ఇంకెన్నడూ పాపం చేద్దన్నారు, ఇంకెన్నడూ మాట తప్పొద్దని దేవుడు మాట్లాడారు. ఈరోజు మనతో కూడా మధ్యాహ్నం వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఒడంబడిక చేసుకుందామా? దేవునితో కళ్ళు మూసుకొని దయచేసి లేచి నిలబడితే అందరూ మనము విజ్ఞాపన చేసుకుందాం దేవుని దగ్గర. సాటి అయిన సహాయం. మీరందరూ ఎవరంట? ఒక మంచి స్థానాన్ని పొందుకున్నారు. ఏంటా స్థానం అంటే సాటి అయిన సహాయం. ఈరోజు నా దైవ సేవకుడు ఇంత
ఫలిస్తున్నాడంటే ఆయన వెనకాతల ఒక సాటి అయిన సహాయము, ఆయన జీవితానికి అందాన్ని ఇచ్చే సహాయము దైవజనురాలైతే మీరందరూ కూడా మీ కుటుంబాలకి, మీ భర్తలకు, మీ బిడ్డలకు, మీ అత్తగారికి, మీ మామగారికి, మీ తోబుట్టులకు, మీ మరుదులకు, మీ తోటి కోడళ్లకు, ఇంటికి పెద్ద కోడలైతే మీరు ఇంటికి తల్లి సమానరాలు, మీరు అనేక పాత్రలకు మించి సంఘములో దైవజనుడికి కొమ్ము కాసి సేవలో మేమున్నామయ్య గారు, అమ్మగారితో మేమున్నాం అమ్మగారు, సేవను ముందుకు సాగించండి అని ఇన్ని పాత్రలు చేయగలిగే ఓపిక మీకు ఎక్కడ దర్రా అని నా ప్రశ్న. అదే నా ప్రశ్న ఉదయం అమ్మగారిని అడిగాను. ఇన్ని పాత్రలు ఎలా చేస్తున్నారు? నాకు అదే డౌటు. నేను అందుకే ప్రతిసారి అంటాను, నన్ను కన్న తల్లి ఒక తల్లి, నన్ను కట్టుకున్నది ఒక తల్లి, నేను నా గర్భాన పుట్టింది మరొక తల్లి. ఇంతమంది తల్లి పాత్రలు కనిపిస్తున్నాయి, కానీ అన్ని పాత్రలు మేము చేయలేకపోతున్నాం. మాకు తెలిసిందల్లా ఒకటే, వెళ్ళడం, పని చేసుకొని రావటం. కానీ మీరు ఎలా చేయగలుగుతున్నారు? అదా దానికన్నా మించి ఇంకోటి ఏంటో తెలుసా? మాకు ఎన్నో కళలు ఉంటాయి, మాకు ఎన్నో ఆశలు ఉంటాయి, బుర్రలో ఎన్నో కళలు కంటాం. వాటన్నిటికీ రూపాలు దిద్దేది కూడా మీరే. ఏంటో తెలుసా? నవమోసాలు మీ గర్భంలో మేము కన్న కళలను మీరు మోస్తున్నారు. దానికి రూపమిచ్చి, ఇదిగో నా యజమానుడా, నీవు కన్న కళ, నీవు కన్న కళ, ఇదిగో కుమారుడు, ఇదిగో కుమార్తె అని మేము కన్న కళలను మీ కష్టంతో నిరూపించి చూపిస్తున్నారు. మీ అందరికీ కూడా చేతులెత్తి దండాలు, చేతులెత్తి వందనాలు. నిజముగా స్త్రీమూర్తి లేకపోతే కుటుంబంలో కళ లేదు. సో కాబట్టి మీరు నిజంగా సాటి అయిన సహాయం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఒకటి రీతికున్నవాడా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యము చేయవాడా, మరొక్కసారి నీ అమూల్యమైన మాటల చేత, నీ బ్రతికించే మాటల చేత శ్రీ సమాజంగా ఈరోజు తండ్రి ఈ కూటమి ఏర్పాటు చేసుకొని తండ్రి అక్కగారు నిర్మల రాజు గారిని మా మధ్యలోకి పంపించిన ఆయన మరలా ఒకసారి మా హృదయ వేదనని, మరలా మా హృదయాన్ని తాకే మాటల చేత తండ్రి అమ్మాయి మార్గంలో మీరు నడుస్తూ వెళ్తుంటే, మీరు మాట్లాడుతుంటే ప్రజల గుండెలు మండే అంట నాయన. ఈ రోజు ప్రభువా నీ సేవకురాలు నిర్మల రాజు అక్కగారు మాట్లాడుతుంటే అనేకుల గుండెలు ఈరోజు మండైనాయన. మండిన ఈ గుండెలు మళ్ళీ ఆరిపోకుండా తండ్రి పరిశుద్ధాత్మదేవుడా, ఏదైతే నీ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడావో, నువ్వు పలికించావో పరిశుద్ధాత్మదేవా, వారికి మేము ఏమి చెప్పలే కానీ సమస్త నీ ఆత్మచేత మీరు మాట్లాడారయ్యా. ఆమె మాట్లాడుతున్న ఒక్కొక్క మాట వింటున్న వారికి, వింటున్న నాకు కూడా ఎన్నో విషయాల చేత నువ్వు మమ్మల్ని ఆదరించావు గనక విన్న ఈ మాటలు మా వినికిల్లో మీరు ఫలింపు దయచేయండి. ఈ రోజు నుంచి ప్రభా స్త్రీలుగా మా కుటుంబాలు కట్టుకునే వారిగా, సమాజం కొరకు ఉపయోగపడే వారంగా, సంఘాన్ని ఎక్కువగా ప్రేమించే వారంగా, యెరూషలేముగా ఉన్న ఈ యొక్క మందిరాన్ని ఎక్కువగా ప్రేమించే స్త్రీలుగా నాయన మమ్మల్ని అందరినీ మీరు తయారు చేయండి. దశంభాగం ఇచ్చుటలోనూ, కుటుంబాన్ని కట్టుకున్నటలోనూ, పిల్లల్ని పెంచుటలోనూ, సమస్త విషయంలో ప్రభా నీకు నచ్చుండగా తండ్రి గుణవతైన భార్యలాగా ప్రభా మేము జీవించలాగా మొత్తం ఎంత విలువైందో ఈరోజు ఒక 4 విషయాలు మీరు మాకు చెప్పారు నాయన తండ్రి. ఆ విధంగా ఎంతో శ్రేష్టంగా ఇన్నాళ్ళు మేము అనుకున్నాం తండ్రి, స్త్రీలం కదా, బలహీనమైన ఘటం కదా, చాలా వీకు కదా అనుకున్నాం. చాలామంది తండ్రి నైనా వాక్యం చెప్తున్నా, చేస్తున్నా, ఇలా అంటున్నారు కదా అనుకున్నాం. కానీ ఈరోజు ఒక కొత్త కోణంలో మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మమ్మల్ని ఎంతో తండ్రి అయ్యా ప్రేమతో, ఎంతో విలువ కొరకు మమ్మల్ని మీరు సృష్టించారయ్యా. మీరు సృష్టించిన ఈ యొక్క మేము తండ్రి మా సమాజానికి, సంఘానికి ఉపయోగపడే వారంగా ఈ రోజు మమ్మల్ని మేము మలుచుకోవడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మదేవుడా, ఎంతమంది వాక్యం విన్నారో వారి హృదయంలో మంచి నిలవలే ఫలించే కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, వాక్య పరిచయం చేసిన నీ సేవకురాలైన అక్కను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక స్త్రీలను బలపరచడానికి తండ్రి నీ సేవకునిగా మీరు అభిషేకించండి తండ్రి. అనేక ప్రాంతాల్లో ప్రభా ఇలాంటి స్త్రీల కుడికలలో అనేక స్త్రీలను ఆదరించి బలపరిచి మీ రాజ్య వ్యాప్తులు ముందుకు నడిపించే కృప దయచేయమని, విన్న వాక్యం ప్రతి వారి జీవితంలో ప్రతిఫలింప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్. చాలా అమూల్యమైన మాటలు చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు మీతో. నేను అసలు మీకు ఏం చెప్పలేదు కానీ చాలా అమూల్యమైన మాటలు, నేను వాళ్ళతో చెప్పలేని కొన్ని కానీ చాలా విషయాలు మీరు మాట్లాడారు. ప్రభు పేరిట నీకు నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను అక్క. దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక. ఆమేన్. మీ కృప వారితో నిరంతరం తోడుగా ఉంటుంది. అయ్యా, భయభక్తులైన స్త్రీలు తల్లులు కనుక వారికి మీరు జ్ఞానము, అపారమైన జ్ఞానము, వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి, వారి బిడ్డలను పెంచుకోవడానికి, సంఘములో అనేక మందికి స్ఫూర్తిగా ఉండటకు, సమాజంలో అన్య జనుల మధ్య అయ్యా ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా ఈ యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి సహోదరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఈ యొక్క మధ్యాహ్నం వేళ 3 నగర ప్రాంతంలో అనేక మంది సువార్తికులు, అనేక మంది సేవకులు ఇక్కడున్న ఈ సంఘం నుంచి తయారవుతురుగాక. ఆమేన్. సువార్త ప్రకటనే చేయబడుకుంటూ అనేక మంది త్యాగదరులు ఇక్కడి నుంచి తయారవుతురుగాక. మిమ్మల్ని నీ యొక్క పాడి పంట, చేతి పని, నీ భర్తలు చేసే ఉద్యోగాలు, నీ బిడ్డల చదువులు సమస్తము దేవుడు వారు తెలుపు చేయుగాక. ఆమేన్.